రండి పరిశుద్ధాత్ముడా. అయ్యా మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము రాజా, నీకు వందనాలు. అయ్యా బలుగా ఇచ్చే గాలి వంటి అభిషేకముతో అయ్యా మా మధ్యకు మీరు దిగిరమ్మని అడుగుతున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. అభిషేకమానికి వందనాలు, ఆరాధనకు యోగ్యానికి వందనాలు. అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడానికి స్తోత్రాలయ్యా. అయ్యా సజీవుడానికి వందనాలు, అయ్యా సర్వ సృష్టికర్తానికి వందనాలు. కానీ యేసయ్యానికి వందనాలు, 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 వందనాలు. యేసయ్యానికి స్తోత్రాలు డాడీ. అయ్యా రండి, రండి, రండి పరిశుద్ధాత్మదేవా. అయ్యా నీ కొలతలని అభిషేకముతో నింపండి. అయ్యా నీ కొలతలని ఆత్మతో అభిషేకించండి డాడీ. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. దావీదు కుమారుడా మమ్మల్ని దాచిపోకండి స్వామి. అయ్యా నీ కొలతలని అభిషేకముతో నింపు. అయ్యా నీకు స్తోత్రాలు. నీ మధ్యాహ్న కాల సమయంలో నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. అయ్యా నీ అభిషేకము, అయ్యా మధ్యాహ్న కాల సమయంలో దర్శనముతో మమ్మల్ని నింపండి. అయ్యా నీ స్వరమును మాకు వినిపించండి. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజ్యానికి ఆరాధన, అయ్యా నీకే ఆరాధన. అయ్యా దేవుని సింహాసనము మీద ఆసీనునికి ఆరాధన. అయ్యా వేవేల దూతల చేత కొనియాడబడుచున్న దైవమా, అయ్యా నీకే ఆరాధన. యేసు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రియామా షెకెలె సందియాలబా ఓ రికాలవా సెకిమిరియాలబా బ్రెకెలె షెందియాలబా ఓ రిమా బాబా 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 షెందియాలబా. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. ఇక్కడ నీ అభిషేకముతో నింపు. అయ్యా ప్రాణమందరి ఆత్మతో అభిషేకించు. అయ్యా నీ సన్నిధిలో ఆనందము, అయ్యా నీ సన్నిధిలో సంతోషం, అయ్యా మన జీవితాలలో నింపండి. అయ్యా నీ సన్నిధిలో సమాధానము మన జీవితాలలో నింపండి స్వామి. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, యేసయ్యా నీకు వందనాలు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, రియామా షెకెలె సందియా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. నీకు ఇదలో ఏదియో లేదు అసాధ్యమో.
యేసయ్యా నా జీవితంలో ఉంటే నాకు చాలు అయ్యా, నీ మాట నాకు చాలు, నీ తోడు నాకు చాలు యేసయ్యా. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఎవరైనా కన్నీళ్ళతో చెప్పగలరా, యేసయ్యా నన్ను ఎందుకు నీకు వందనాలు అయ్యా, మా జీవితంలో మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు డాడీ. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, యేసయ్యా నీకు వందనాలు. ఎందుకంటే దినదినము నూతనమైన కృపను అనుగ్రహిస్తున్నాడు, దినదినము నూతనమైన వాత్సల్యం మనకు అనుగ్రహిస్తున్న దేవునికి ఏమి ఇచ్చినా మనం తీర్చలేము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చెప్తామా, యేసయ్యా నీకు వందనాలు అయ్యా, మా జీవితం మీరు నీకు వందనాలు అయ్యా, మాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలు స్వామి. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. నీకు వందనాలు. థాంక్ యూ లార్డ్. అయ్యా మాతో సదాకాలము నీ నడిపిస్తున్నవాడా నీకు వందనాలు అయ్యా. ఈ లోకంలో ప్రభా మాకు అనేకమైన శ్రమలు అయ్యా, అనేక శోధనల కారణంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ చుట్టూ అనేక మంది ఉన్నారు అయ్యా. ఒంటరితనాన్ని మేము అనుభవిస్తున్నప్పటికీ ప్రభా అయ్యా, మా జీవితాలలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా జీవితంలో మీరు నీకు వందనాలు అయ్యా, మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. ప్రథమ రెండవ తరగతి యేసయ్యా, యేసయ్యా అయ్యా, ఇంకా నీ అభిషేకం నాకు కావాలి, ఇంకా దినదినము నూతన కృప నాకు కావాలి.
అయ్యా మమ్మల్ని బలపరుస్తూ నడిపించుచున్నవాడానికి అయ్యా ఈ లోకంలో మేము పాపంలో కలిసిపోయి అయ్యా పాపంలో జీవిస్తూ అయ్యా పాపంలోనే బ్రతుకుతున్న మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా నీ ప్రేమ చేత మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకున్నది నీకు స్తోత్రం స్వామి. అయ్యా ఏ యోగ్యత ఏ అర్హతని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ సొంత కుమారులుగా నీ కుమార్తెలను మమ్మల్ని స్వీకరించి ప్రభువా అయ్యా నీ రాజ్య వ్యాప్తిలో ప్రభు నీ వారసులుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాము అయ్యా నీకు వందనాలు. ఈ లోకంలో మేము అనేకమైన సార్లు నీ సన్నిధి నుండి తొలగిపోయాము, అనేక సార్లు నేను గాయపరిచాము ప్రభువా, అనేక సార్లు నీ గాయాలను మేము రేపాగుతాము అయ్యా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆదరించినందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాం అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యే ప్రాంగణంలో నీ సన్నిధి కొరకు నీ అభిషేకము కొరకు నీ ప్రసన్నత కొరకు నీకు స్తోత్రాలు స్వామి. ఇక్కడ నీ కొరత నీ ఆత్మను అయితే ఉంచమని అడుగుతున్నాము అయ్యా నీకు స్తోత్రాలు. మా జీవితాలలో బ్రహ్మ ఏమిచ్చిన రుణాన్ని మేము తీర్చలేము కానీ అయ్యా మా జీవిత కాలం అంతా నీ సన్నిధానంలో నమ్మకమైన అయ్యా విశ్వాసులుగా మేము ఉండడానికి మమ్మల్ని బలపరచండి అయ్యా మా జీవిత కాలం అంతా నీ సన్నిధానంలో అయ్యా సంపూర్ణ చిత్తంని నెరవేర్చే వారిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాము. మనసును మాకు అందరికీ అనుగ్రహించమని అయ్యా నీకు వందనాలు. అయ్యా ఒకే కలశంలో చేసి చిన్ని ఆరాధనని స్వీకరించండి అయ్యా నిలబడుతున్న నీ దాసులని అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ దాసుల్ని మరుగుపరిచి అయ్యా నీ వాక్యం చేత మాతో మాట్లాడమని అడుగుతున్నాము స్వామి. అయ్యా వినగలిగిన చెవులు అయ్యా గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. వివిధ కలశంలో మమ్మల్ని ఇక్కడ బలపరచని పరిశుద్ధాత్మ దేవ అయ్యా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచు అయ్యా మా ఆత్మీయ జీవితాలకు కావలసిన ఆహారమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము అయ్యా నీ వాక్యానుసారమైన అయ్యా జీవితము మాకు అందరికీ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము అయ్యా నీకు స్తోత్రాలు. నిశ్చయంగా నీ సన్నిధానంలో చేయబడిన ప్రతి ఒక్క ప్రార్థన అయ్యా ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రతి ఒక్క స్తుతి ధూపమును మీరు స్వీకరించమని అడుగుతున్నాము అయ్యా నీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఇక్కడ నీ సన్నిధి మా మీద అయ్యా వచ్చమని అడుగుతున్నాము. ఇక్కడ నీ కృప చేత మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నిష్ప్రయోజకులమైన సేవకులము తండ్రి అయ్యా మేము ఏమి చేయలేము కానీ అయ్యా కేవలం నీ కృప సమస్తము చేయగలము. అందరూ వచ్చి నీకు వందనాలు. దేవర్షుదాత్మ దేవ ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా నీ వాక్కు చేత సొంతగా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాము. ఇంకా నీ దర్శనము చేత మమ్మల్ని నింపండి అయ్యా నీ మెల్లని స్వరములు మాకు వినిపించమని అడుగుతున్నాము అయ్యా నీకు స్తోత్రాలు. ఇక్కడ సేవలో అయ్యా మమ్మల్ని యోగ్యమైన పాత్రలుగా అయ్యా ఫలించే గొప్పగా మమ్మల్ని మలచమని అడుగుతున్నాము దాన్ని నీకు స్తోత్రాలు. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఇక్కడ జరగనున్న ప్రతి ఒక్క కార్యక్రమం అంతట్లో మీ తోడుని సహాయం చేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను నీకు అర్పించుకుంటూ యేసు నామములో అడిగిచున్నాం పరమ తండ్రి. అందరూ కూర్చుందాం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నడిపించి ప్రభు దీవులు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించే విధంగా ఆరాధన బలమైన అభిషేకం ద్వారా దేవుని యొక్క సన్నిధి మనందరం కూడా అనుభవించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా
హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మనం అనుభవించారు చెప్పాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అనుభవించిన వారందరూ కూడా దేవుడికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యన సేవలు బహుకాలం ఆశీర్వాదకరము. అందరూ కూడా జాగ్రత్తగా అన్నమా తర్వాత మాట్లాడుకున్నారు. కానీ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన మధ్యన వర్తమానికులుగా దేవుడు వారిని సిద్ధపరిచి మనల్ని మన సంఘాన్ని ప్రేమించి వస్తున్నట్టు దైవ సేవకులు మరి ఒకసారి చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామా? హల్లెలూయా. ఇష్టమైన వారికి అందిస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది. ఆమేన్. మనము దేవుని యొక్క దేవుని మహింపరుస్తూ దేవుని నామాన్ని ఆరాధన చేస్తూ సాగిపోయినటువంటి రావలసిన ఆత్మ తండ్రి మీకెల్లరికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఉపవాసం ఉన్నట్టున్నారు, నీరసంగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాటను మనము నేటి దినాన జ్ఞాపకం చేసుకుందాం. లూకా వార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నిత్యము ప్రార్థన చేయవలెను. వారు విసుగ ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చాలు. దయగల మా తండ్రి, మీ ఘనమైన వందనాలు, స్తోత్రం. గత 4 దినములుగా నీ యొక్క పాద సన్నిధానంలో చేరి ఈ సారోను పెంతుకొస్తూ ప్రార్థనా మందిరములో నిదాసలు సమయల గారి ద్వారా ఏర్పాటు చేయబడి సంఘము నీ పాదం ఎదుట కూర్చొని చేయబడిన ప్రతి ప్రార్థన విన్నపము మీరు ఆలకించున్నారు. అందుని బట్టి అందించచ్చు, మిమ్మల్ని స్తుతించుచున్నాం. నేటి దినమున ప్రభువా మరి తండ్రి, ఈ యొక్క నీతో దగ్గర సహవాసము చేసే ఈ దినములలో ఈ యొక్క కోడికలో పాలు పొందటానికి అల్పడిన ఆకును మీరు ఇచ్చిన ధన్యకరమైన స్థితిని బట్టి వందించుచు మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా ఇంతవరకు చేయబడిన ప్రార్థనలను, స్తుతి ఆరాధనను మీరు స్వీకరించున్నారు నమ్ముచు వందించుచు ఉన్నాము. ఈ సమయంలో ప్రభువా మా ఎల్లరితో మీరు మాట్లాడండి, మాతో మీరుండండి. ప్రతి ఒక్కరికి కావలసిన మాట మీరు అందించమని వాక్యదానకర్త నిన్న నిరంతరం ఏకరీతుకుని కార్యములు చేయుచున్నారు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రేమని వాళ్ళరా, ప్రభు నామన మీకు ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఉపవాస దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా తండ్రి మీకు దయచేయనుగాక. గట్టిగా చెప్పండి. దీవెన చెప్పినప్పుడైనా గట్టిగా చెప్పాలి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. మరి మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో కార్యాలు జరిగినప్పుడు సంతోషిస్తూ, మనం అనుకున్నవి జరిగినప్పుడు ఆలస్యమైనప్పుడు అధైర్యపడుతూ నిరాశ పడిపోతూ
దాని ద్వారా వచ్చే విసుగుదల ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నో మన జీవితాల్లో నేడు దినాల్లో కోల్పోతూ వచ్చాం. దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ఎన్నో ప్రణాళికలు, ఒక ఉన్నతమైన ఉద్దేశము దేవుడు కలిగి ఉంటాడు. తన మాట విన్న ప్రజల పక్షంగా లేక బిడల పక్షంగా, ప్రేమించే పిల్లల పక్షంగా తల్లిదండ్రులు ఎలాగైతే ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటారో, దేవాది దేవుడు కూడా తన స్వరక్తం ఇచ్చి కన్నటువంటి సంఘం ఎడల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడంటానికి ఏమాత్రం సందేహం లేదు. కానీ అటువంటి సందర్భాలలో చాలాసార్లు దేవుని యొక్క సన్నిధానములో లేక పరిస్థితుల యొక్క ప్రభావము, కార్యం యొక్క ఆలస్యము మన జీవితాల్లో ఏం చేస్తుందంటే నిట్టూర్పులకు, నిరుత్సాహానికి, అధైర్యానికి, విసుగుదల చెందడానికి మన జీవితాల్లో కారణమవుతూ ఉంటుంది. నేటి దినాన్ని మీ ముందు ఉంచాలన్న అంశం కూడా అదే, విసుగక యుందుము అనే మాట మీద మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం. ఏ విషయాల్లో విసుగుదల చెందకుండా ఉండాలి? చాలాసార్లు క్రిస్మస్ పండుగను కానీ మనకి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకనగా స్కిట్లతోటి, అలాగనే మరి క్రిస్మస్ ఆనందాలతోటి, విందుల చేత, అలాగే లైటింగ్ చేత, డెకరేషన్ చేత అలంకరింపబడి కేక్ కటింగ్లు, అలాగనే క్రిస్మస్ తాత, ఇలా రకరకాల అన్నీ ఉంటాయి. ఆర్భాటాలు, ఆర్కెస్ట్రా, క్వైర్ వారు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా సంతోషము. అలాగే ఆ దినాల్లో ఎప్పుడు రానిటువంటి వారు కూడా రావడాన్ని బట్టి ఇంకా సంతోషం ఇలా కలుగుతుంటుంది. అది ఉపవాస ప్రార్థన అనగానే చాలా ఇబ్బంది కలుగుతుంటుంది, విసుగుదల చేస్తుంటుంది. కనుక ఎన్ని గంటలు, అయ్యగారు ఇందాక ఒక మాట అన్నారు మీతో, నేను ఆ మాట విన్నాను, 3 గంటల వరకు. మరి ఎంతమందిలో అబ్బా 3 గంటల వరకు నాని సంతోషించిన వారు ఎంతమందో, అమ్మా 3 గంటలు. చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. కనుక దేవునితో గడపడానికి, దేవుని సన్నిధానంలో మన నివాసం ఉండటానికి, ఎడతెగక సాగిపోవడానికి మన ఎప్పుడూ కూడా విసుగుదల అనేది మన జీవితాల్లో రాకూడదు. యేసుక్రీస్తు ప్రభు సైతము తెలియచేసినటువంటి మాట ఏంటంటే, మనము విసుగుదల చెందకుండా ఉండాలి అని దేవుడు తెలియచేస్తాడు. మొట్టమొదటి ప్రార్థన యందు విసుగుదల చెందక ఉండాలి. మనందరం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రార్థన చేయటి యందు విసుగుదల చెందక ఉండాలి. ఇప్పుడు 3 గంటల వరకు ప్రార్థన అయిపోయింది, అయ్యగారు మరి భోజనంలో తెలియదు, కానీ ఒకవేళ టిఫినో టీయో తాగిన తర్వాత మరలా మనం కూర్చుంటారు. విసుగుదల చెందకుండా ఉండేవారు అంటే ఒక పూట పెడుతున్నారంట, 2 పూట పెడితే కంటిన్యూ అయితే బాగుంటుంది. సరే, కాబట్టి విసుగుదల, ప్రార్థన చేయటి యందు మనం ఏం చేయాలంటే విసుగుదల చెందకుండా ఉండాలి. అనగా ఎప్పుడు ప్రార్థన అన్నా సరే ఇప్పుడే కదా ప్రార్థన చేసామని అనుకోకూడదు. మరలా ప్రార్థనలో విసుగుదల, మాటి మాటికి. ఎప్పటి వరకు అంటే మనందరికీ ఎటువంటి ప్రార్థన రావాలంటే ప్రసవ వేదన ప్రార్థన కావాలి. ప్రసవ వేదన కలిగేటటువంటి సమయంలో ఆ వేదన ఎప్పుడైతే అటువంటి వేదన కలిగి ఉంటుందో ఆ తల్లి ఏం చేస్తుంటే ఒక శిశువుకి జన్మను ఇస్తుంటుంది. అలాగే ఒక కార్యము మన జీవితాల్లో సఫలీకృతము కావాలి అంటే అటువంటి ప్రసవ వేదన కలిగినటువంటి ప్రార్థన మన జీవితాల్లో కలిగి ఉండాలి. అందుకని భక్తుడు అంటాడు, నేను ఎలుగెత్తి మొరలిడితేనే అంటాడు కీర్తనాకారుడు. ఎలా మొరలిడ్డాడంటే ఎలుగెత్తి మొరలిడడం అనగా ప్రసవ వేదన పడతాం, అంతరంగం అంతా కూడా దేవుని మీద ఆధారపడి నీవే దిక్కు అని మొర్ర పెట్టడం. అలాగే ఇక్కడ యేసుప్రభు చెప్తుంటాడు, మాటి మాటికి నువ్వు అడగాలి అన్నట్టు. ఒక స్త్రీ, అన్యాయ స్త్రీ న్యాయాధిపతిని మాటి మాటికి అడిగేటటువంటి సంభాషణ ఈ భాగంలో మనం చూస్తుంటాం. న్యాయం చేసేవాడు కాదు, అతడు అన్యాయస్తుడు, దేవుని భయం లేదు, మనుషులు లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో ఈమె అడుగుతుంది న్యాయం చేయమని. ఎందుకనగా న్యాయము చేసే స్థానములో అతడు కూర్చుని ఉన్నాడు కనుక, నీవు తప్ప మా ఊరిలో నాకు, నా ప్రతివాదికి న్యాయము చేసేవాడికి ఎవరూ లేరు. నువ్వు అన్యాయం చేసినా, అక్రమం చేసినా, నువ్వు లంచాలు తీసుకుని నా దగ్గర ఏమీ లేదు, కానీ నువ్వు మాత్రం నాకు న్యాయం చేయాల్సిందని కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి సైతము తనలో తాను ఈమెకు న్యాయం చేయాలని అనుకోగా, నేను మీకు న్యాయము చేయనా, మీరు అడిగినది ఇవ్వనా అని దేవుడు అంటున్నాడు. గనుక మీ పరలోకపు తండ్రి అంతకన్నా శ్రేష్టమైన మీ కొరకు ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. చేస్తుంటాం, నిజంగా రక్షించుంటే పొందుంటే నాకు ఈ కార్యం జరిగిపోవాలంతే. అదే ప్రార్థన, సింపుల్ ప్రార్థన.
కట్టే తెచ్చే వచ్చేది అంటారు కదా, అట్లా అంటారు మన ప్రార్థనలు అలా ఉంటాయి. అలాగే కాదు, మనం ఎలా ఉండాలంటే దేవుడు అంటారంటే మనతో ఆ తండ్రితో పిల్లలతో తల్లిదండ్రులతో ఎలాగైతే మమేకమై ఆ అడుగుతున్న కూడా మనం ఇష్టపడుతుంటాడు. మంది మాట్లాడుతుంటారు. దేవుడు కనికరించినోడు కాదు, ఆయన కనికరించాడు కాబట్టి మన అందరి తెగులు చేత నాశనం కాకుండా నేడు దినాన సజీవులు లెక్క నుండి ప్రభును స్తుతి. 124 కీర్తనలు అంటే నీవు నాకు తోడైనప్పుడు ఆయన తోకపోతే ఎప్పుడూ నన్ను ప్రాణం అంటాడు. కనుక మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, ప్రాణంతో ఉన్నామంటే యేసయ్య మనకు తోడుంటానికి ఇమ్మానుయేలుగా భూలోకాన్ని. కాబట్టి ఆయన నువ్వు విడిచిపెట్టిన తోడున్నాడు కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి? ఒక మాట మీకు చెబుతాను ఉన్నారు కాబట్టి మీరు అడిగిన రేషనో లేకపోతే అడిగిన కూరగాయలు ట్యాబ్లెట్లు తేనంత మాత్రం తెచ్చేవాడు అంటారు ఎప్పుడైనా? మాట్లాడతారు, మర్చిపోయి ఉండొచ్చు, తెచ్చేవాడే. తెస్తాడో తేడంట సందిగ్ధ పడతారా? ఒకసారి పెడతారు ఆయన కదా. మర్చిపోతావు నువ్వు, నీకు మతిమరుపు ఎక్కువ కాబట్టి ఏం చేస్తారు? మతిమరిపోతే నాలంటుడికైతే మాటి గుర్తు చేయాల్సి వస్తుంది కదా. కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు, కానీ నువ్వు అడగటం ఆయనకి ముచ్చటంట. కాబట్టి నువ్వు ఆయన అడుగుతూనే ఉండాలి. ఎలాగ అడగాలంటే విసుగక నిత్యము మీరు ప్రార్థన చెయ్యాలి. కనుక మొట్టమొదటి మీరు అందరూ యేసయ్యకి చెప్పాలి, ఇక మీదట ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోని ఆయన. ఏ ప్రార్థనలు విసుక్కోరు? ఉపవాస ప్రార్థన అంటే విసుగుందలా చందన మరలా ప్రార్థనలు పెట్టాడు ఆ పాస్టర్ని అనుకోండి. ఆయన ఈ వారం అయిపోయింది, మళ్ళీ వారం కూడా 3 రోజులు ఉపవాసం ఉందాం అన్నాడు ఈ పాస్టర్ గారు అనుకోండి. ఎలా ఉండాలి? ఈయనకి ఎంత ఆశ, ఇక్కడెక్కడో స్థలం కొనేయాలని ప్రార్థన చేయించాడు ఇప్పుడు దాకా. ఎంత మాత్రం ఉపవాసం ఉంటే మాత్రం వచ్చేస్తుందా, మనం కొనుక్కోకుండా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. కొంతమంది నిట్టూరు చేయలేని వాళ్ళు, చేయకూడదు అనుకున్న వాళ్ళు, విసుగుదల వచ్చే వాళ్ళు వచ్చే మాటలు ఇలా ఉంటుంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏ కాలంలోనైనా, ఎలాగైనా సరే దేవుని యొక్క సేవకుని ద్వారా కావచ్చు, లేక కుటుంబంలో కావచ్చు, ప్రార్థన అనగానే విసుగుదల అనేది మన జీవితాలు చెందకూడదు. చాలాసార్లు భార్య భర్తల మధ్య అసమాధానం వచ్చిన ప్రార్థన చేయరు, నా మనసు ఏం బాగోలేదు ప్రార్థన చేయరు, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఏ పరిస్థితులు ఉన్న విసుగుదల అనేది మన జీవితాల్లో రాకూడదు. మొట్టమొదటిగా ప్రార్థన చేయటం మనం అందరూ ఏం చేయకూడదు? విసుగక చెప్పాలి మాట దేవుని దగ్గర. ఎప్పుడు ప్రార్థన అంటే ఆరాధన అంటే కాదు, శుక్రవారం ప్రార్థన అంటే కాదు, చెప్పండి అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన అంటే కాదు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థనలు అనగానే ఏం చేయాలి? మనందరం విసుగక ప్రార్థన. ఈ ప్రార్థన అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అమ్మ కొద్దిసేపు వర్షం వచ్చేటట్టు ఉంది, రేపు ఆదివారం ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం అనుకోండి, ఏం చేస్తారు? ఎలా ఉంటాయి? ఇంకొక మాట చెప్తాను, సింపుల్ లాజిక్. మీ అందరూ స్త్రీలు ఉన్నారు కాబట్టి, పోయిన వారమే పుట్టింటికి వెళ్ళి వచ్చారు అనుకుందాం, ఈ ఆదివారం వచ్చారు, ఎందుకో మీ భర్త మళ్ళీ అన్నాడు, సరే అమ్మ ఎందుకు నీకు మనసు తృప్తి కలిగినట్టు మళ్ళీ ఈ సోమవారం నువ్వు ఊరు వెళ్ళాను అనుకోండి, ఎంతమంది నేను వెళ్ళను మొన్నగా తెలిచ్చింది మళ్ళీ వెళ్తాను అంటారు. ఏ పుట్టింటికి, ఏ కుమార్తె అయినా పుట్టింటికి వెళ్ళడానికి అలాంటి మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ చెలో అంటే వెళ్ళిపోతారు. ఎప్పుడు తీస్తారు టికెట్? బస్సులు దొరుకుతలేవు, టికెట్లు దొరుకుతలేవు, ఈరోజే తీసుకుంటారు. మీద ఉన్న ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే ఎన్ని రోజులున్నా ఉంటుంది. అందుకే అమ్మ కూడా ఏమంటుంది? అప్పుడు వెళ్ళిపోతావు అమ్మ, 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అంటుంది కదా. కాబట్టి నేను కూడా చెప్తున్నాను, దేవుని సన్నిధికి వచ్చి మనము పుట్టింటి మీద ఉన్న మమకారము, పుట్టించినోడు ఇంటి మీద కూడా మమకారం అంతే ఉండాలి మనకి. ఆమె పుట్టించినోడు, రక్షించినోడు, కాపాడుతున్న వాడితోటి ఏం చేయాలంటే మనం ఎప్పుడు. కాబట్టి చర్చ్ ఎప్పుడు కూడా పుట్టిల్లా గుర్తుండాలి తప్ప అత్తిల్లా ఉండకూడదు. చాలామందికి అత్తిల్లా ఉంటుంది, అందుకే చాలా విసుగుదల వస్తుంటుంది కదా. అత్తారింటికి వెళ్ళడానికి ఏం చేస్తారు? మళ్ళీ ఎప్పుడు అదే వెట్టి చాకరీ కదమ్మా, వెళ్తాలే కాసేపు ఆగి అంటారు, నిట్టూర్పు విడుస్తుంటారు. అలాంటి నిట్టూర్పు దేవుని సన్నిధానంలో విడిచేవారుగా మనం ఉండకూడదు. మొట్టమొదటిగా మనందరము కూడా చేటి అందు విసుగుదల చెందకూడదు. రెండవదిగా మనం చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము, నిరాశపడము అంటున్నాడు ఇక్కడ కదా. ఏం చేయకూడదంట? ఈ పరిచర్య పొందినందుకు. ఏ పరిచర్య అమ్మా? ఏ పరిచర్య? ఈ పరిచర్య అంటే ఏం పరిచర్య? వాకింగ్ చెప్పడమా? ప్రార్థన చేయడమేనా? చెప్పండి. సేవకుని ద్వారా దేవాది దేవుడు మీకున్న తలాంతులను గుర్తించి ఈ పరిచర్య, ప్రార్థన కొరకు కొంతమందిని, పరిచర్య కొరకు కొంతమందిని, అలా చేయడానికి కొంతమందిని, అలాగనే అనేకులను గ్యాదర్ చేసేటటువంటి పనిలో కొంతమందిని, ఏ పని అయితే మీరు చేయగలరు, లేకపోతే వంట చేసే పనిలో కొంతమందిని, తర్వాత అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చే పనిలో కొంతమందిని, ఇలాగ సేవకుడు చేసిన ఏ పరిచర్య దేవుని చేత కరుణింపబడిన వారము అని అంట నిరుత్సాహపడక విసుగుదల చెందక పరిచర్య చేయాలంట. ఆమె పరిచర్య అంటే చాలామంది అనుకుంటారు పాటలు పాడడం ఇవ్వకపోతే చర్చికి రా. ఎందుకు రావట్లేదు నువ్వు చర్చికి అంటే పాటలు పాడడానికి అవకాశం ఇవ్వలేదు. నాకు తెలిసి ఒక స్కిట్ వేయడం ఆపేసాం. ఒక అతను చర్చికి అలిగాడు అనమాట. నేను విశ్వాసుకున్న కలిగాడంటే ఇంతకీ జక్కయ్య పాత్రలో ఇతను ఏంటంటే గుమస్తా. జక్కయ్య గారి దగ్గర ఉన్న ఒక గుమస్తా క్యారెక్టర్ వస్తుంది. జక్కయ్య పాత్ర వేసి కూడా అలగలేదు, గుమస్తా పాత్ర వేసి కూడా అలగలేదు. ఎందుకు అలిగాడంటే మీరు ఎందుకు వేయలేదు లేక ఆగిపోయి పడింది. చూడండి, ఇలాగా స్కిట్ వేయడానికి, అది కూడా గుమస్తా పాత్ర వేయడానికి అలిగేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాగే పాటలు పాడడానికి అలిగిపోతుంటారు. కాబట్టి అలా కాదు, ఆరాధన చేయడమే పరిచర్య కాదు, మైక్ పట్టుకొని సాక్ష్యం చేయడమే పరిచర్య కాదు. ప్రతి పని, గిన్నెలు ఊడ్చి కింద పడేసిన గ్లాసులు ఎత్తి పడేసేది కూడా పరిచర్యలో భాగమే. తను మనం ఏం చేస్తామంటే దేవాలను హెచ్చింపు కోరుకుంటాం కనుక ఎప్పుడు తగ్గింపులోనే ఉంటున్నాం. గనుక తగ్గించుకుని యందు కూడా పరిచర్యలో ఇంకొక భాగం ఏంటంటే తగ్గించుకున్నట్టు యందు కూడా విసుగక యుందుము. మనం పెట్టుకుందాం ఈ మాట. పరిచర్య అన్నాడు కదా, పరిచర్యలో భాగం కనుక తగ్గించుకున్నట్టు యందు కూడా విసుగక యుందుము. ఏం చేద్దాం? ఇక్కడ పరిచర్యను వాడాడు, మనం ఏమనుకుందాం? తగ్గించుకుంటే. చెప్పండి, ఎంతమంది నన్ను అంత మాట అంటే నన్ను చేయమంటాడు పాస్ట్. నేను అంత దశభాగం కడతానో తెలుసా? ముందుంటున్నా తెలుసా? నన్ను పని చేయమంటాడా? కూడా అనుకున్నట్టున్నారు ఇక్కడ. నేను చెల్లెని కూడా చూడకుండా అమ్మాయి తప్పుగా అనుకోకండి, ఇద్దరు ఉన్నట్టున్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. మీరు అనుకుంటారని కాదని చెప్తున్నా. అంటే బయటికి అంటే దేవుని మన జీవితాల్లో పరిచర్య చేయడానికి, తగ్గించుకోవడానికి విసుగుదల చెందకూడదంట. కాబట్టి ఏదైనా ప్రోగ్రాంలో నువ్వు పాట పాడదు కానీ నేను క్రిస్మస్ చెప్పి ఒకవేళ అవకాశం లేదనుకోండి, ఏం చేయాలి? మీ పాస్టర్ గారు అందరి చేత పాటలు పాడుతున్నాడు ఎక్కువ. అందుకే మీ దగ్గర ప్రోగ్రాం జరిగితే 11:30, 1 గంట, 12 కూడా అయిపోతుంది. ఎందుకంటే అందరినీ తృప్తిపరచాలనుకుంటాడు మీ పాస్టర్ గారు. చాలా సంతోషం. కానీ అవతలను కూడా తృప్తిపరచాలి వచ్చినోడిని కదా. కాబట్టి కొన్నిసార్లు ఇవ్వలేకపోతే ఈ సంవత్సరం కదా వచ్చే సంవత్సరం పాడతారు. కానీ మనం ఏమనుకుంటాం, చాలామంది అలుగుతూ ఉంటారు కదా, ఇలాంటి అలగటాలు అనుకో. తగ్గింపు, ఒకవేళ నువ్వు అక్కడ తగ్గింపబడినట్టుందా అని నువ్వు గుర్తుంచుకోవాలి. నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, తగ్గించుకున్నట్టు ఎంత నేను విసుగుదలా చెందకుని. ఎంత తగ్గించినా మనం ఏం చేయాలంటే, ఎంత తగ్గింపు ఉండాలంటే మీకు ఒక మాట చెప్తాను. తండ్రి దగ్గర ఒక విశిష్టమైన వస్త్రాలు ధరించే స్థితిలో యోసేపు ఉన్నాడు. 10 మందికి ఒక వస్త్రాలు అయితే ఈ 11వ వాడిని యోసేపుకు విచిత్రమైన అంగి కుట్టించేవాడంట. మాట చెప్పాలని అందరికీ హాఫ్ హ్యాండ్స్ కుట్టిస్తే నేను ఫుల్ హ్యాండ్స్ కొంచెం లాల్చిల్లా కుట్టించేవాడు అప్పట్లో. ఇప్పుడు మనం వేస్తున్నాం కదా, అదేదో అంటారు షేర్వానీ, ఏదో డ్రెస్, కుర్తా పైజామా కంటే కూడా అది పాత మోడల్ అయిపోయింది. ఇప్పుడు షేర్వానీలా అనుకుంది కదా. అటువంటి విచిత్రమైన వస్త్రాలు ఎవరికి కుట్టించేవాడంట? యోసేపుకి కుట్టించేవాడు. అటువంటి యోసేపును ఎంతగా తగ్గించుకోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడంటే, గుంటలో పడేసిన, అన్నలు హేళన చేసినా తగ్గింపు, అన్నలకు లోబడి ఉన్నాడు. చెప్పండి, గుంటలో పడేసినా అన్నలు ఏమనలేదు, అక్కడి నుంచి పారిపోలేదు. అమ్మి వేస్తున్నా అక్కడి నుంచి పారిపోలేదు. అమ్మి వేయబడి ఇంకొక చోటకు వచ్చినా తప్పించుకున్న తండ్రి దగ్గరికి వచ్చే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. ఎక్కడుంటే దేవుడు ఒక్కసారి సమయం వచ్చింది వెంటనే లేపాడు. హల్లెలూయా.
చెప్పండి. గుంటలు అనగా చెప్పండి, ఇంకొక రకంగా చెప్పాలంటే మన భాషలో పాతాళానికి వెళ్ళిపోయిన సైతము చెప్పండి పైకి లేపగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఆమె కాబట్టి మనం ఎంత తగ్గింపుకోవాలన్న దేవుడు ఆ తగ్గింపును మనకి యోసేపు జీవితాన్ని బట్టి నేర్పిస్తున్నాడు. మనం అంతగా తగ్గించుకోవాలి. కనుక ఈ రోజు నుంచి మనం అందరం ఏం చేయాలి? తగ్గించుకున్నట్టు యందు చెప్పండి. అయ్యో ఈరోజు అమ్మ పేరు సునీత గారు, అమ్మ ఇవాళ పట్టుచీర కట్టుకొచ్చాను పాస్టర్ గారు అని అనకూడదంట. ఏమనాలంట? పోతే పోయింది, దేవుడు ఇంకో 10 పట్టుచీరలు ఎత్తాడు. అల్లు వెంటనే చెప్పండి ఏం చేయాలంట? నడుము బిగించి గిన్నెలు లేకపోతే ఆమె అంటే తగ్గింపు అనేకులు దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. మనం అక్కడ వస్త్రాలకు ఇవ్వలేదు, బంగారానికి ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చాం విలువ? యొక్క సంఘములు ఉన్న పరిచాం కనుక దేవుడు మనల్ని అంతగా హెచ్చి. రెండవదిగా మనం పరిచర్య చేయటి యందు లేక తగ్గించుకునే యందు ఎందుము. మూడవదిగా మనం చూద్దాం అదే అధ్యాయంలో 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. పురుషుడు కృషించినా విసుగుదల చెందకూడదంట. ఏం చెప్పండి? బాహ్య పురుషుడు అనగా బాహ్య పురుషుని ప్రశంసిపోతూ అనుకుంటాం. అంతమాత్రిక దేవుని యొక్క వాక్యం చెప్తున్నా ఏంటంటే, బాహ్య పురుషుడు గురించి అంటే నీకు ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా సరే కృషించిపోయేటట్లు నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, నేను అందరూ హేళన చేస్తున్నా, తగ్గించేస్తున్నా, దేవుని కొరకంట విసుగుదల లేకుండా చేస్తూనే వెళ్ళిపోవాలంట. ఏం చేయాలంట? బాహ్య పురుషుడు గురించి అంటే నేను ముసలిదాన్ని అయిపోయినా, ముసలోడిని అయిపోయినా చేయటమే కాదు, దానితో పాటు ఏం చెప్పండి, నిన్ను ఎంతమంది హేళనగా తగ్గించేస్తున్నా దేవుని సన్నిధిలో ఒకవేళ పాస్టరే గుర్తించలేకపోయినా, జాన్ వెస్లీ గారు ఉన్నారు కదా, మన హోసన్న మినిస్టర్ రాజమండ్రి, ఆయన సాక్ష్యం చెబుతూ హోసన్న గారు అన్నాడంట, ఒకసారి గుడారాల పండుగ చేస్తే రిబ్బన్ కట్ చేయడం నా ఫోటోలు తీస్తున్నాడంట. ఒరే దరిద్రం మోకం వేసుకుని నువ్వెచ్చేవేంటరా ముందని కూడా అంటే ఇలాగనగానే చాలా బాధపడేవాడినంటే, అప్పుడు హోసన్న మన ఏసన్న గారు యొక్క అక్కగారు ఎవరు అనేవారంటే, రే సేవకుడు నిన్ను పరీక్షిస్తున్నాడంట. ఒక మీటింగ్ అలాగే తిడుతుంటే ప్రతిసారి ఎక్కడో వెస్లీ ఎక్కడున్నావు అని పిలిచాడంట. ఆయన పిలిచింది, నువ్వు లేకుండా గుడారాల పండుగ ఏంట్రా, రారా అని పిలిచాడంట ఆయన. అంటే సేవకుడు ఒకసారి గుర్తించినా గుర్తించకపోయినా ఆ దినాన ఆ నిందలు అవమానాలు పడ్డాడు కనుక ఈ రోజున ఏసన్న గారి తర్వాత ఆయన ఒక మరి ఏసన్న గారి లాగా వాడబడుతున్నాడు జాన్ వెస్లీ అన్న. కాబట్టి అంటే ఇవి ఎందుకు సందర్భం వచ్చిందని చెప్తున్నాను. కాబట్టి సేవకుడు వేసిన మనం విసుగుదల చెందేవారు ఉండకూడదు. అలాగే సంఘంలో కూడా అమ్మో ఈమె లేచింది రోజు సాక్ష్యం చెబుతుంది, అమ్మో ఈమె గొప్పలు వినలేకపోతుంది అనుకున్నా సరే పర్వాలేదు. దేవుడు విసుగుదల చెందకుండా మనం సాగిపోవాలి. ఆంతర్య ఉండాలంటే ఎప్పుడు ఉండాలి అంటారమ్మా? నిజంగా ఎట్ల విషయాలు ఉంటారు చెప్పండి. మోకరించమంటేనే మనకేమంటారు చెప్పండి? వయసు గుర్తొస్తుంది కదా. మనం ఏమంటారంట? మోకాలు నొప్పులు గుర్తు రాకూడదు. దేవా ఈ మోకాలు నొప్పులు వచ్చినా సరే దాన్ని జయించి చెప్పండి. ఎవరైనా మనకి ఇష్టమైన మాటలు వినేటప్పుడు వెంటనే ఏం చేస్తాం, వాళ్ళు చెవి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఉంటే మోకాల మీద పడిపోయి వింటుంటారు, చెవి పెట్టి వింటుంటారు. అప్పుడు మోకాలు అలా అంటారు, అమ్మ పైన కూర్చో విన్నంటే లేదు చెప్పండి. అప్పుడు మోకాల నొప్పులు ఏం గుర్తురావు, అప్పుడు పట్టుచీర గుర్తురాదు. అమ్మ తప్పు కనుకోక నిన్న అంటున్నాను అంటే మాట వస్తుంది. అప్పుడు ఏం విలువైన వస్తారు ఏం గుర్తురావు. మనకేం గుర్తొస్తాయి? అప్పుడు వాళ్ళు ఏం చెప్పబోతున్నారా, ఎక్కడ మిస్ అయిపోతున్నా, ఒక్క మాట మిస్ అయిపోయిన క్లారిటీ ఎందుకు పనికొచ్చేదా? కాదు. పనికి రాని మాటల కొరకు అటువంటి చెవులు కోసుకునే వారికి ఉండకూడదు. దేవుని కొరకు, దేవుని సన్నిధానంలో కార్యాల కొరకు, దేవుని కొరకు నిందలు ఎదురైనా మనం ఏం చేయాలంటే విసుగక ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది.
ఇక మనం ముందుకు సాగితే 4వదిగా మనం చూస్తే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, మేలు చేటి యందు విసుగుదల చెందకుండా ఉండాలంట. గలతీ 6:9 చదువుతాం. మనము మేలు చేయట యందు విసుకక యందుము, మనము అలయక మేలు చేసితిమి, తగిన కాలం ముందు పంట పోతుంది. చాలు, మేలు చేటి యందు విసుగుదల చెందకుండా ఉండాలంట. కాబట్టి అలసిపోకుండా మేలు చేయాలంట. ఎలా చేయాలని చెప్పండి? మేలు చేయటంలో అలసిపోకూడదంట. నిన్న దాకా చేసానులే చాలు అనే మాట రాకూడదంట. ఎప్పుడు దాకా మేలు చేయాలి? మన ఊపిరినంత వరకు మేలు చేస్తూనే ఉండాలి. మేలు చేయడానికి విసుక్కోకూడదు అంటే దాని అర్థం ఏంటంటే కీడు ఎవరికి చేయకూడదు. ఏం చెప్పండి? చాలాసార్లు సంఘంలో కూడా ఎదురయ్యేటువంటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే సేవకునితో, మరి మీరు అలా ఉన్నారో లేదు నాకు తెలియదు కానీ నేను చాలా సంఘాలు చూశాను. సేవకునికి దగ్గర కావాలంటే ఆయనకి దగ్గరగా ఎవరుంటారో వాడిని తొక్కేసి వీడి పైకి రావాలని చూస్తుంటాడు. మీరు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు మీరు. అటువంటి అలవాటు మీకు లేదు కదా. ఏం చెప్పాలి? ఎన్నో చెప్పాలి. సార్ ఆడు ఏమన్నాడో తెలుసా, ఎలాంటి తండ్రికి అందరూ చెప్తున్నట్టు వాడింటే ఏమనుకుంటాడంటే, ఓ మా అయ్యగారు ఆడు చెప్పిన మాటలు అన్నీ ఆడు దూరం అయిపోతాడు. ఈయనకి పాపం వీడు చెప్తున్నాడు కాబట్టి తప్పదు వినాలని తింటాడు, కానీ వానికి ఏముంటుంది అలాగే అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, మీరు ఒక్కరిని తొక్కితే కీడు చేస్తే మీకు పై స్థానం రాదు, దేవుని సన్నిధానంలో మనం నిలబడినప్పుడే వస్తుంది. కాబట్టి మేలు చేయటి అందు కీడు చేయని పని. నీకు అన్యాయం జరుగుతున్నా సరే ఏం చేయాలంట? మేలు చేయాలంట. చాలాసార్లు మనము దేవాలయంలో ప్రోగ్రాం అంటే ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థన, 4 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఇంతమందిని ఇలాగ గ్యాదర్ చేస్తూ మీ పాస్టర్ గారికి మీలో చాలా సహకారంగా ఉండవచ్చు. సహకరిస్తుంటే ఒకవేళ మిమ్మల్ని ఒక మాట అంటే మనం ఏం చేయకూడదని బైబిల్ చెప్తుంది, వెసుక్కోకూడదంట. ఎవరి కొరకు ఎప్పుడు కూడా భారం పనులు అంటే ముందుకు సాగిపోగలుగుతాం. మన బాధ్యతగా మీ బాధ్యతలు భర్తలుగా గుర్తిస్తున్నారు కనుక బాధ్యత అనుకున్నారు కాబట్టి భరిస్తున్నారు, సాగిపోతున్నారు. భారం అనుకుంటే మొయ్యలేక విడిచిపెట్టి పారిపోయేవాడు. యేసు ప్రభువు కూడా భారం ఈ సిలువ మోయడం నా బాధ్యతని, శరీరమంతా గాయాలు ఉన్న ముళ్ళ కిరీటంతో పెట్టబడిన ఆయన మాత్రం మోయడం మానలేదు. బాధ్యత అనుకున్నాడు కనుక ఆయన మోసాడు. భారం అనుకుంటే అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని సన్నిధి బాధ్యత అనుకున్నారా, భారం అనుకున్నారు? కుటుంబం ఏడల మీ అంత బాధ్యత ఉంటుందో ఆధ్యాత్మికమైన ఈ కుటుంబం ఏడలు కూడా అంతే బాధ్యత మీరు కలిగి ఉండాలి. భారం అనుకోకూడదు. ఆమేన్. కాబట్టి ఈరోజు నుంచి మీరు అందరూ ఎలా ఉండాలి? సంఘం ఏడల బాధ్యత ఉండాలి. ఆయన రమ్మంటాడులే, అందరు వెళ్తే ఎందుకు, నువ్వు పనికిళ్ళు, నేను చర్చికి వెళ్తాను. భార్య భర్తలు పంచుకుంటుంటారు, ఒక వారం నీవు ఒక వారం నేను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది పంచుకోవడానికి కాదు, బాధ్యత. అదే ఇంట్లో ఫంక్షన్కి అయితే ఏం చేస్తారు, 4 రోజులు అంతా బంద్ చేసి వెళ్ళిపోతారే. అప్పుడు వ్యాపారాలు గుర్తురావు, ఉద్యోగాలు గుర్తురావు, చేతి పనులు గుర్తురావు, అప్పుడు ఆదాయం గుర్తురాదు, ఏం గుర్తురాదు, అప్పు చేసి మరీ వెళ్ళిపోతారు. నిన్న వెళ్ళి వచ్చాను సరే మళ్ళీ చెప్పండి, వెళ్తారా వెళ్ళరా? మరి దేవుని సందికి వచ్చేసరికి ఏం వచ్చేద్దంట, నిన్న దాకా ఊరిలో వచ్చాం పాస్టర్ గారు, ఇవాళ ఆదివారం కూడా వెళ్ళకపోతే రేపు పొద్దురు తింటాను నిన్ను అడగాలి పాస్టర్ గారు అన్నట్టు ఉంటుంది కదా. అట్లా ఉండకండి దయచేసి. దేవుని సన్నిధిలో ఇది బాధ్యత. దేవుడు ఆశీర్వాదించేది అనేది నా తండ్రి ఇల్లు, దేవుని ఇల్లు అని రావాలి. మనం తండ్రి ఇల్లు అనుకుని రావాలి. అంతేగాని పాస్టర్ గారు పాస్టర్ గారు ఎలాగే పిలుస్తారు అనుకుంటే అది భారం అనుకునేవారు పని. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ బాధ్యత గల విశ్వాసిలా? మీరు ఎవరు తప్పు అనుకోండి చెప్తారు. మనం అనుకుంటే చాలాసార్లు ఆరాధన అంటే 2-3 పాటలు పాడేసి ఆరాధన చేస్తాం, అదే కదా ఆరాధన. దేవుని సన్నిధి ఎడల ప్రతి పని కూడా ఆరాధనలో భాగమే. విన్నారా? ఆరాధనలో భాగం అన్నీ. పాట పాడి ఆరాధన చేయడం ఆరాధన కాదు, దానితో పాటు ఇవన్నీ బాగా అలా చేయటం మంచిది. ఎందుకనగా మీరు అందరూ దేవుని చేత మరి ఇంకా దగ్గరగా అవడం కొరకు మనం పాట ద్వారా దగ్గర అవ్వడానికి, దేవునికి ఆత్మ కొంచెం దగ్గరగా, లేకపోతే పరిస్థితులు ప్రభావం మన మీద కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒక ఏకాగ్రత కూడడానికి అది ఒక భాగమే. కానీ అదే ఆరాధన తర్వాత నా ఇష్టానుసారంగా ఉండొచ్చు అనుకోవడం కాదు.
బాధ్యత కూడా ఆరాధనలో భాగం. ఆమేన్. గారి సంఘటనలో మీ బాధ్యత ఏంటి చెప్పండి. సౌండ్ ఇందాక నుంచి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తుంది. ఏంటి లోపం ఏంటి అని చూస్తుంది దాన్ని. ఇక్కడ ఒక మిక్సర్ లేదు. మిక్సర్ ఉంటే దాన్ని క్లారిటీగా చేసుకుంటూ వస్తుంది. ఒకటి ఉందా సపోర్ట్ చేయట్లేదంట. ఇక్కడ మొత్తం మీద ప్రాబ్లం ఉంది. ఇలాగ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? ప్రభువా మా యొక్క చర్చ్లో ఇటువంటి సౌండ్ ప్రాబ్లం రాకూడదు. ఎంతమంది బాధ్యత ఉంది చెప్పండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ పని చేయకపోతే నాకెందుకు నిడిచిపెట్టేవారు ఎంతమంది? బాబు ఫ్రిడ్జ్ రిపేర్ అని ఎన్ని రోజులు చెప్తున్నాను నీకు, చేయించవేంటి? ఫ్రిడ్జే కాదు టీవీ రిపేర్ వచ్చినా అంతే చెప్తుంటా కదా. టీవీ అయితే అసలు విడిచిపెట్టాం. ఏమన్నా ఆడికి ఫోన్ చేసావా, ఆడికి బిల్లు కట్టావా, ఆడికి కట్ చేసేసాడు. కాబట్టి ఎన్ని రోజులు చెప్తున్నాను, ఎన్ని మిస్ అయిపోయి ఉంటామో కదా. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. అలాంటిదప్పుడు విసిగిదాల్లో ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యం చదవటానికి, ప్రార్థన చేయడానికి, దేవాలయం రావడానికి, చర్చ్ బాధ్యతలు గుర్తొచ్చేసరికి మనకి వస్తుంది. కాబట్టి విసిగిదల రాకూడదు. భారం గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కదా. అందుకే చూస్తాం మనం చాలా కుటుంబాలు భార్య భర్తలకు విడిపోవడానికి కారణం ఏంటంటే భారం అనుకుంటారు. ఇంత నేను కాపురం అమ్మో నా వల్ల కాదు ఇంత భారం. అదే బాధ్యత అనుకుంటే తాగుబోతు భర్త అయినా సరే కాపురం చేస్తుంటారు చాలామంది. బాధ్యత నా బాధ్యత, నా భర్తకు నా బిడ్డలకు కొరకు నా బాధ్యత నిర్వర్తించాలని చేస్తుంటారు. అలాగే దేవుని సందులో కూడా మనందరం ఏం చేయాలి? బాధ్యత. కాబట్టి మేలు చేటి అందు మీ బాధ్యత కనుక దేవుడు మన అందరిని ఏం చేయడానికి ఏర్పాటు చేసినట్టు చెప్పండి. మనందరం పాపం చేస్తున్నప్పటికి కూడా కీడు చేయడానికి కాదు, మన అందరిని ఎన్నుకున్నాడంట. ఆమె కాబట్టి మన అందరూ ఎలా ఉండాలి? అందుకే అంటాడు రెండు చదువుతారా అరుణ? చదవండమ్మా. సహోదరులారా చాలండి. ఇక్కడ ఏంటంటున్నాడు? సహోదరులారా. ఎక్కువ సహోదరులు ఉన్నారు. మా దినాలు ఎక్కువ సహోదరులు ఉండేవారు. ఈ సహోదరులు కూడా ఉన్నారు. సహోదరులారా ఏం చేయాలి? మేలు చేటి అందు మీరైతే ఎవరు కూడా మీకు అనవసరం. చాలామంది వాళ్ళు చేస్తున్నారా? అడిగి దాన్ని ఎంత ఉంది, ఆడికి వ్యాపారం ఉంది, పాస్టర్ గారు ఇప్పుడు అల్లికంటాడు కదా. ఇలా వద్దండి. ఇప్పుడు మీరు అనుకోలేదు, మీకు మీరు చెప్పుకోలేదు. నేను మేలు చేటి అందు వెసుకయ్యిందని చెప్పండి ఉండాలంట. చాలాసార్లు మనకి అందరికి వచ్చేది ఏంటంటే అసలైంది ఇష్టం లేని మాట, శ్రమ, బాధ, అనారోగ్యం. అందరికి ఎలా ఉండదు? దాన్ని తలుచుకోకండి బాబు, నిన్నటిదాకా అదే బాధపడ్డాం, అమ్మో మళ్ళా నా వల్ల కాదంటారు. బైబిల్ చెప్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13 చదువుదాం. ఎఫెసీ 3:13. చాలండి. ఇక్కడ ఏంటంటే మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూచి మీరు అధైర్యపడవచ్చు. పౌలు భక్తుడు ఎటువంటి వాడంటే యేసుక్రీస్తు ప్రభువును పోలు నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలు నడుచుకున్నాను అంటారు. గొప్ప భక్తుడు. కాబట్టి అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే శ్రమ నాకు మీ నిమిత్తమై వచ్చిన శ్రమ, నా నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం చెప్పండి? సంఘాన్ని కట్టడం కొరకు ఎదురైన శ్రమలు. కొరడా దెబ్బలు తిన్నాడు, చెరసాల వేయబడ్డాడు, గాయాలు చేయబడ్డాయి, నిందలు చేయబడ్డాయి, రాళ్లతో కొట్టబడ్డాడు. అటువంటి పరిస్థితులన్నీ నా శ్రమలు చూసి మీరు అధైర్యపడకండి. ఇంకొక మాట అంటున్నాడు, ఇప్పుడు మీ శ్రమలను చూసి కూడా మీరు అధైర్యపడద్దు. అంటే విసుగవద్దు. శ్రమ కలిగిన వెంటనే మనకి ఎలా ఉంటుందంటే నిట్టూర్పులు వచ్చేస్తుంది, ఎప్పుడు దరిద్రం పట్టుకుని ఎండాడుతుంది అంటారు చాలామంది. ఆ మాట మానాలి. ఎందుకంటే దేవుడు మీరు అందరినీ దశమంతులుగానే చేశాడు. ఎలా చేశాడు అన్నాడు? దరిద్రులు కాదు, మీరందరూ ధన్యులు. ధన్యులు. ఆ లోకరీతి భాషలు చెప్పాలంటే అదృష్టవంతులు. మనం వాడంగానే ఆ మాట ఎక్కువ చెప్పండి. ధన్యులకి ఇంకొక పర్యాయ పదం ఏంటి? అదృష్టవంతులు. ఏదైనా దొరికితేనే అదృష్టవంతులు 500 దొరికినాయి అనుకుంటారు. కాదు, నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో అప్పుడే నీ దశ మారిపోయింది, నీ దిశ మార్చేసాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. ఆమేన్.
శ్రమ పడ్డానికి కూడా ఒక అర్హత, ఒక భాగ్యం ఉండాలని. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూడండి, భక్తులు అందరూ కూడా ఆ కాలంలో చాలామంది ఉంటారు. యోబు లాంటి వారు ధనికులు ఎంతోమంది ఊజు దేశంలో ఉండొచ్చు, కానీ యోబు గురించి బైబిల్లో రాయబడింది. ఎందుకొరకు? యోబు దేవుని కొరకు, దేవుడు చిత్తానుసారంగా శ్రమను అనుభవిస్తూ దేవుని స్తుతించిన వాడు. అబ్రాహాం లాంటి వారు ఎంతోమంది ఆ కాలంలో బొమ్మల వ్యాపారం చేసుకునేవారు ఉండొచ్చు, కానీ దేవుడు అబ్రాహాంను ఒక్కడిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అబ్రాహాం ఒక్కడే విశ్వాసంలో గట్టిగా నిలబడగల శక్తిమంతుడు. ఇస్సాకు లాంటి వారు కూడా ఎంతోమంది ఉండొచ్చు, కానీ విధేయతకు మారిపోయిగా దేవుడు ఇస్సాకును ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కటి అనుమతించాడు అంటే అది నువ్వు మాత్రమే భరించగలవు, నువ్వు మాత్రమే జయించగలవు, నువ్వు మాత్రమే విజయాన్ని సాధించగలవు అని దేవుడు నమ్ముతాడు. ఆమె మీ ఇప్పుడు ఎంతమంది అయితే శ్రమలు ఉన్నాయి నాకు తెలియదు, కానీ ఏ కష్టంలో ఉన్నాయో, మానసికంగా పడుతున్నారో, శారీరకంగా పడుతున్నారో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ పరిస్థితుల్లో గుండగా నీవు మాత్రమే నడవగలవని దేవుడు నేను ఎన్నుకున్నాడట. ఆమె కాబట్టి ఆ శ్రమలో మీరు అందరూ ఎలా ఉండాలమ్మా? విసుగుదల చెందకూడదు. అందుకే యేసయ్య ఈ శ్రమ తీసేయని అడుగుతాం మన అందరం కదా, తీసేయకూడదంట, ఆ శ్రమను చదివేయాలంట. బైబిల్ చెప్తుంది. సామెతలు హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో మీరు చూడండి, 12-13 అనుకుంటా, చూడొచ్చు. 12-13 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12 అధ్యాయం 11వ వచనం చదువుతాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖాకరముగా కనబడినే కానీ సంతోషకరముగా ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి ఆ శ్రమనంట చదివేయాలంట. ఏం చేయాలి? మీరు అభ్యాసం చేయడం అంటే ధ్యానించాలి, చదవాలి దాన్ని. ఎంతమంది చదువుతున్నారు శ్రమని? ఎంతసేపు శ్రమ రాగానే ప్రభువా తీసే అంటే ఇంకోటి ఇస్తాడు. ఎందుకంటే నీళ్ళు ఒకటి అభ్యాసం చేస్తే అది ఎందుకు వచ్చిందో తెలుస్తుంది కదా. శ్రమ ఎందుకు అనుమతి ఇచ్చాడో దేవుడు మనకు తెలియాలి. దాన్ని అభ్యాసం చేస్తే అది ఏం చేస్తుందంట, ఒక ఆధ్యాత్మిక జీవితానికి నీతి మత్వంలోనికి నేను నడిపించడానికి ఏం చేస్తాను, ఒక సమాధానకరమైనటువంటి ఫలాన్ని దేవుడు ఇస్తాడట. కాబట్టి శ్రమలు ఎందు ఏం చేయాలి మనం? అందుకే భక్తులు ఏమన్నారంటే, దైవజనులు దేవదాసు దగ్గర ఏమన్న మాట ఏంటంటే, శ్రమలు నీకు మంచి స్నేహితుడు అన్నారు. శ్రమలు ఏం చేస్తాయంటే యేసు ప్రభువును దగ్గర చేసినటువంటి నిజమైన స్నేహితుడు ఎవరంటే మనకి శ్రమలే. శ్రమ లేకపోతే వేసే దగ్గరికి వచ్చేవాళ్ళం, కష్టం లేకపోతే వచ్చేవాళ్ళం, అనారోగ్యం లేకపోతే వచ్చేవాళ్ళం. అందుకే శ్రమల ఉపకారం, శ్రమహారం, శ్రమల ఆత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకలి సమసిపోతుంది కనుక శ్రమల యందే ఆనందించాలి అన్నమాట. నేను ఎందు ఆనందించాలి? శ్రమ కలిగితే నాకెందుకు కలిగింది, నాకే కష్టాలు కాదు. దేవుని సన్నిధానంలో ఒక ఉన్నతమైన బహుమానం పొందడానికి దేవుడు ఇచ్చాడు. గనుక విసుగుదల ఉండకూడదంట. దేనిలో? పని వచ్చినోడికి ఎలా ఉంటుంది? ఉదాహరణకి కీబోర్డ్ ఆయనకు వచ్చు కాబట్టి ఆయన వాయిస్తాడు. ఇక్కడ సాయంత్రం మళ్ళీ ప్రోగ్రాం ఉందంటే వాయిస్తాడు. అదే నాలంటూ రానోడు ముందెట్టుకుని ఫోటో దిగడు అనుకోండి, నన్ను మళ్ళీ సాయంత్రం ప్రోగ్రాంకి రండి అన్నారనుకో, ఎవరైనా నేను ఏం చేస్తాను? అయ్యి బాబు మళ్ళీ ఎలా మేనేజ్ చేయాలి? ముందంటే ఏదో ట్రాక్ పెట్టుకొని మేనేజ్ చేసి ఉంటాను, ఇప్పుడు మళ్ళీ చేయాలని నా వల్ల కాదు. కానీ పని రానోడు ఏం చేస్తాడంటే ఎగ్గొడతానికి చూస్తాడు, పని వచ్చినాడు చేస్తాడు. అలాగే శ్రమల యందు భయపడేవారు ఎగ్గొడతానికి చూస్తారు, శ్రమల యందు ప్రార్థన చేసి దాన్ని జయించేవారు ఖచ్చితంగా దీనిలో జయం నాది రా అని చూడాలంట. ఏం చేయాలి? అందుకే మనం చూడండి, చిన్నపిల్లలు కుక్కను చూసి భయపడతారు. అదే మనం అనుకుంటే ఏం చేస్తాం? రా అని చెప్పి కర్ర ఇచ్చి రాయించుకొని కొడతాం, వెళ్ళిపోతుంది. దాన్ని తగిలితే మళ్ళీ రాదని తెలుసు కదా. కాబట్టి గురు చూసి కొట్టాలంట. ఏంటి? కుక్కను కాదు, శ్రమని. ఎందుకు కొట్టాలి? గురు చూసి కొట్టాలంట. దేన్ని కొట్టాలి చెప్తానమ్మా? బయట ఉన్నమ్మా చెప్పండి. శ్రమలను కొట్టాలంట కదా. ఏం కొట్టాలి? అది ఆ సార్ కూడా కొడతాడు, గురు చూసి కొడతాడు సెంటర్ని అని స్టాప్ పెట్టడానికి కదా. అలాగే మనం కూడా ఏం చేయాలని చెప్పండి? శ్రమ రాగానే ప్రార్థనా పూర్వకంగా దేవుడికి ఏ వాగ్దానాలు ఎన్నుకోవాలో చెప్పండి, ఆ వాగ్దానాలు ఎన్నుకొని ఆ వాగ్దానంతో కొన్ని ప్రార్థన చేసి దాంట్లో జయించాలి. ఎందుకంటే ఖచ్చితంగా శ్రమలో జయము నీదే. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు శ్రమలు అన్నింటిలో నీకు జయాన్ని ఇచ్చాడు. రోమా 8:37 ప్రకారం. ఆమేన్. దేవుడు ఏమి ఇచ్చాడంటే మన అందరికీ. కాబట్టి వీటన్నిటి ద్వారా మనకి యేసుక్రీస్తు ప్రభునందు ఏం చేద్దాం? అత్యధిక విజయం పొంది ఉన్నామంటాడు. అక్కడ ఏమంటాడు? 8:37 ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో
అత్యధిక విజయము పొంది ఉన్నాము. చెప్పండి, ఏ విజయం పొందారండి మీరు అందరూ? అత్యధిక విజయం, మామూలు విజయం కాదు. ఎటువంటి విజయము అమ్మ? ఎటువంటి విజయం? అత్యధిక విజయం ఏమంటారు? ఎప్పుడు అంటారు చెప్పండి? ఎక్కువగా, మనం ఊహించనంత ఎక్కువ విజయం అంట. మీకున్న ప్రతి శ్రమలో దేవుడు అంత విజయాన్ని ఇచ్చాడట. ఆమె చూడండి, ఆగరికి నీళ్ళు లేక ఏడుస్తుంటుంది కదా. ఆగరు ఏం చేస్తుంది? పిల్లవాడు చావు చూడలేక నీళ్ళు లేక ఏడుస్తుంటుంది. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేయగానే దేవుడు ఎటువంటి విజయం ఇచ్చాడు? ఆ నీళ్ళు ఆమె అనుకుని ఉంటుంది, కనీసం ప్రభు గ్లాసు నీళ్ళు ఇస్తుంటే నా పిల్లవాడికి నీళ్ళు తాగిచ్చి కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఎత్తుకుంటాను అనుకున్నాడు. కానీ ఏసై ఏం చేశాడు? వాళ్ళిద్దరూ సమృద్ధిగా తాగడమే కాకుండా తీసుకెళ్ళిన మిగిలిపోయేంత ఓటను అక్కడ పెట్టాడు. దేవునికి మహిమకెళ్ళి అంత విజయం ఉందంట మనందరి కొరకు. కాబట్టి శ్రమను చూసి ఏడవకండి, ఇవ్వకండి. ఒకవేళ నాకే ఎందుకు వస్తే అంటే యేసు ప్రభు ఆ మాట నీళ్ళు పోవడం కొరకే ఆ శ్రమలు వస్తుంటాయి. నీళ్ళు విసుగుంది కదా, అది పోవాలా కదా. శ్రమల యందు ఏం చేయాలంటే మనం విసుగుదల చెందకుండా మనము సాగిపోవాలి. ఇంకొక మాట చెప్తాను మీకు, అందరికి ఇష్టమైన మాట, ఇష్టం లేని మాట మీరు చెప్పాలి. ఎబ్రి 12:5. ఈ మాట చెప్పకముందు చదవకముందు ఈసారి చదవండి. నా కుమారుడు ప్రభు చేయి శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. చాలమ్మా. ఏంటంటండి? దేవుడు గద్దించినప్పుడు ఏం చేయకూడదంటమ్మా? విసుగుదల చెందకూడదు. దేవుడు గద్దిస్తే ఒప్పుకుంటాం, కానీ పాస్టర్ గారు గద్దిస్తే చర్చికి రాము. హల్లెలూయా. ఎక్కడికి రాము? చర్చికి రాము. ఎన్ని చర్చిలు లేవు దారిలో. అమ్మ రాజగురు కల్పన నుంచి ఇక్కడికి వస్తే ఎన్ని దారిలో లేవు. నీ చర్చి కూడా ఉందని చెప్పారు. లేని పొందారు రావద్దు మీరు ఎవరు. దారిలో ఎన్నో ఉంటాయి కదా. అట్లా కాదు. కానీ బైబిల్ చెప్తుంది గద్దింపునంట మనం ఏం చేయకూడదు? విసుగుదల చెందకూడదు. దేవుడు ఎలా గద్దిస్తాడు? మీరు బైబిల్ చదివేటప్పుడు వాక్యం చదువు ద్వారా గద్దిస్తాడు, అలాగే కొన్నిసార్లు పెద్దల ద్వారా గద్దిస్తాడు, మరి ముఖ్యంగా సేవకుని బోధకుని ద్వారా వాక్యం. మనం చాలామంది ఈ మధ్యలో ఏమైపోయారంటే చాలా షార్ప్ అయిపోయారు. రకరకాల బోధలు వింటూ యూట్యూబ్లో యూట్యూబ్లో చూస్తూ ఏం చేస్తున్నారంటే చాలామంది బోధలకు ఆకర్షణ పడిపోయి ఈ వాక్యము ఎవరి కొరకు? సతీష్ కొరకే చెప్పాడు ఇవ్వాలి. ఎవరు? సామ్యాల్ గారు. ఎవరి కొరకు చెప్పాడు? లేకపోతే ఆ చెల్లి కొరకే, వాళ్ళ చెల్లి కొరకే చెప్పాడు. సరిగ్గా రావట్లేదు, ఆ మందికే చెప్పాడని. నా కొరకు చెప్పాడు అనుకునే వారు లేరు. ఇవాళ రేపు పక్క వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు. అందుకే వాక్యం మన జీవితాల్లో పని చేయటం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎలా ఉండాలంటే గద్దింపు వస్తే పక్కోడి మీద గంటేయకూడదు. ఆశీర్వాదం అయితే ఇచ్చే నాయన అనకూడదు. చెప్పండి, ఆశీర్వాదం అయితే ఇచ్చే, గద్దింపు అయితే ఉంచకండి. మీ అందరికి ఒక మాట అడుగుతున్న ప్రశ్న, దానికి మరి మీకు అందరికి ఇష్టమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అయ్యగారు రోజులు ఉపవాసం ఉన్న మీ అందరికీ ఇది నీళ్ళు కానీ తైలం అనుకుందాం. తైలం పోసి అభిషేకిస్తారని కానీ ఎంతమందికి ఇష్టం? తైలాభిషేకం ఎంతమందికి ఇష్టం? నిజంగా చేతులు ఎత్తండి, ఉంటే చేతులు ఎత్తండి. అందరికీ ఇష్టమేనా? సగం సగం ఇష్టమే, కొంచెం కొంచెం ఇష్టం, ఫుల్గా ఇష్టం? అందరికీ ఇష్టమే కదా. ఏమి ఇష్టం మీ అందరికీ? తైలాభిషేకం ఇష్టం కదా. నిజంగా ఇష్టమేనా? చూడండి, బైబిల్ చెప్తుంది 141 కీర్తన 5వ చరణం చదువు. మరి తర్వాత కాదనకూడదు. ఎటువంటి తైలాభిషేకం చెప్పండి, చదువుతారు. 141:5. చాలండి. ఏంటంట? నీతిమంతుడు ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు కదా, మీరు కడగబడ్డారు. నీతిమంతులు మనల్ని కొట్టుట ఏంటంట? ఉపకారం. తర్వాత తైలాంటిది బైబిల్ చెప్తుంది, తైలాభిషేకము. కిందకి చదవండి. అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చాలా మంది నూనె పోస్తే కావాలనుకుంటారు, కానీ దేవుడు అంటున్నాడు ఈ నూనె అభిషేకం పోయబడి అంగీల మట్టుకు కారేట్టుగా ఉంటుంది. కానీ సేవకుని ద్వారా గద్దింపుకు నువ్వు లోబడితే అంత అభిషేకింపడి అభిషేకం కావాలా, లేదా మూతతో నూనె అభిషేకం. కానీ బైబిల్ చెప్తుంది, అది భక్తుడు అంటున్నాడు అటువంటి అభిషేకం నేను త్రోసివేయకుండా ఉందునగాక అంటున్నాడు. కాబట్టి
అమ్మాయి ఈ వారం ఎందుకు లేట్గా వచ్చా చర్చకని అడిగితే ఏం చెప్తారు? నేను నన్ను అడగాల అంతమందిలో? నన్ను అడగాల అంతే కదా. నేను ఆఫ్రికాలో పాస్టర్ గారిని చూశాను, ఆ వీడియో క్లిప్పింగ్ మాత్రమే చూశాను. అదేంటంటే పాస్టర్ గారు చర్చ్ గారు లేట్కి వస్తే అంగి వేసుకున్నాడు, ఆ కర్ర ఒకటి పట్టుకొని లేట్కి వచ్చిన వాళ్ళ చేతి మీద చెప్తున్నారు, కొడతా ఉన్నాడు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. మీ పాస్టర్ గారు అలా సతీష్ణ కర్ర పట్టుకుని ఉంటే ఎంతమంది చర్చ్ లోపల అభిషేకం కావాలన్నారు కదా, ఎంతమంది దెబ్బలు తిని లోపలికి వస్తారు? ఎవరు రాను ఎవరికైనా లోబడి వచ్చారు. ఇంకో పాస్టర్ గారిని ఇక్కడ వరంగల్లో ఉంటాడు, మార్క్ పీటర్ గారు, ఆయన చెప్పాడు మొన్న ఎందుకు మాట్లాడుతుంటే ఆయన అన్న మాట గుర్తు చేస్తున్నా, ఎవరైనా లేటుగా వస్తే వారి ముక్కు నేలకు రాసి రావాలంట. ఎంతమంది ముక్కు నేలకు రాసి అక్కడ శివపట్నం సిమెంట్ రోడ్ కూడా వేస్తారు. ఎంతమంది ముక్కు నేలకు రాసి వస్తారు? మాట్లాడతలేదు వారు. ఒకవేళ అలా చేయలేకపోతే అన్నాడు 10 గుంజీలు తీయాలంట. తప్పు అయిపోయింది బాబు, ఇంకెప్పుడు లేటుగా రానని చెప్పి పెద్దోళ్ళు ఎవరు లేరు ఇక్కడ ముసలోళ్ళు. ఒకవేళ అంత పెద్దోళ్ళు ఎవరైనా ఉండి ఆ 2 చేయలేమనుకుంటే తప్పైంది బాబు ఇంకెప్పుడు, ఈ 3 మీకు ఎడితే పనిష్మెంట్లు. ఎవరు రారంట, నవ్వుతున్నారు కానీ అందరూ అయ్యగారు చూస్తున్నారండి. అయ్యా మొదటి వారు వస్తారు. ఓకే, అది సంతోషం. తిమోతి గారికి పాపం మా చేస్తారు అందరూ. రేపు ఆదివారం కాబట్టి ఆదివారం నాడు అయ్యగారు రాయించకపోయినా లేటుగా వచ్చిన ఏం రాసి వచ్చాను అనుకోవాలా? అయ్యగారు మిమ్మల్ని చూడగానే ముక్కు నేలకు రాసి వచ్చామని అనుకోవాలా? లేదంటే గుంజీలైనా తీసామనుకోవాలి. తర్వాత ఇంకా ఎంతమంది అనుకుంటారు? లేట్ అయితే ఇలా అనుకుని వస్తామన్నారు ఎంతమంది? ఎవరు చేతులు ఎత్తలేదు. మరి ఎందుకు ఉపవాసాలు? ఏమాత్రం మార్పు రానప్పుడు ఎందుకు ఉపవాసాలు చెప్పండి? మనలో మార్పు కలగకుండా ఎన్నాళ్ళు చూసినా ఎందుకు ఉపయోగం అవుతుంది చెప్పండి ఒకసారి ఆలోచించే. ఉపవాసాన్ని దేని కొరకు? పశ్చాత్తాపం కొరకు, దేవుని దగ్గర ప్రాధేయపడటం కొరకు, మన తప్పులు సరిచేసుకోవడం కొరకు, మన దీనత్వాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడం కొరకు, నేను దీనుడు నాయన నీ కనికరం కావాలని ఒప్పుకోవడం కొరకు. అంతేకాని కఠినమైన హృదయాలు, గర్విష్టమైన హృదయాలతో ఉంటే ఏమాత్రం ప్రయోజనము లేదు. కాబట్టి ఈరోజు నుంచి మనం అందరం ఏం చేద్దాం? దేవుని దగ్గర గద్దించినా నేను విసుగుకోను చెప్పండి. ఏ స్వరం విని నేను అటు ఇటు వెళ్ళను చెప్పండి. ఎంతమంది చెప్తారు? ఏ స్వరం విని అటు ఇటు వెళ్ళను, ఎక్కడా కూడా ఆకర్షింపని వాటికి నేను వెళ్ళను. మా పాస్టర్ గారు గద్దిస్తే నాకు ఏంటంటే అది తైలాభిషేకము, తల చెంచుతాను. ఎంతమంది ఉంచుతారు అలాగే అని అనుకునే వారు ఎంతమంది? ఈరోజు మీ అందరి చేత ప్రమాణం చేస్తాను, భారతదేశం నా మాతృభూమి అన్నట్టుగానే చేయాలి. మీరు అందరూ ఇవ్వాలా? చేస్తారా? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, మరి సమయం ఉందో లేదో తెలియదు కానీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు 2:3 నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎదిగిన. అంటే విసుగుదల చెందలేదని నేను ఎదిగిన. ఏదంట? సహనము కలిగి ఉండటంలో విసుగుదల కలిగి ఉండకూడదంట. మన అందరికీ ఏముండాలి? సహనం ఉండాలి. అన్నీ సహించాలి, అన్నీ భరించాలి. గద్దింపులు సహించాలంట, మేలు చేయటంలో నిందలు వచ్చినా సహించాలంట. బాహ్య పురుషుని నీకు బుద్ధి ఉందా ఎవరినంటే బాధపడతారని సతీష్ని అంటున్నాను. అలాగాని ఎవరైనా మిమ్మల్ని పాస్టర్ గారు ఏమంత లేటుగా వస్తున్న బుద్ధి ఉందా అని అడిగి నాకు బుద్ధి లేదంటావా? మీ అబ్బాయికి బుద్ధి లేదు, మీ నాన్నగారికి లేదు, ఇలా రకరకాలుగా మాట్లాడుతాం కదా, చెప్పారని అందాం కదా. కాబట్టి ఆ మాట కొరకు కూడా మనం ఏం చేయాలంటే విసుగుదల చెందదు, సహనము కలిగి ఉండాలి, ఓపిక ఉండాలి, మనందరికీ ఏముండాలి? సహింపు ఉండాలంట, సహనము కలిగి. అందుకే నా నామము నిమిత్తం ఎవరి కొరకు పడుతున్నారు? నా తండ్రి ఇంట్లో నా తండ్రి పెట్టినటువంటి ఒక పెద్ద మాట్లాడినప్పుడు నేను సహిస్తాను. నా తండ్రి కొరకు, నా కొరకే, నన్ను సరిచేయడం కొరకే, నేను ఆయనతో ఉండడం కొరకే అని చెప్పంట మనం ఏం చేయాలంట? సహనము కలిగి ఎదురు మాట్లాడకుండా ఉండాలంట. ఎంతమంది ఉంటారు?
చూస్తాను, క్రిస్మస్ పండుగ వస్తుంది, చూస్తాను అందరు. ఎవరికైనా పాటలకి ఛాన్స్ ఇచ్చారంటే అప్పుడు ఉంటుంది చెప్తున్నాను. అందరి చేత ప్రాక్టీస్ చేయించాలి. ఎవరికి అవకాశం ఇవ్వడం మీ పాస్టర్ గారు. నేనే పాడుకుంటాను అన్ని పాటలు. ఏముండదమ్మా? ఏమో గతంలోనే ఎక్కువ పాటలు మీ సంఘస్థిలో పాడుతూ చూశాను, అందుకని. లేదా? ఓకే, థ్యాంక్ యూ. మరి అంత మంచి వాళ్ళు అంటారు కదా. మీ పాస్టర్ గారు మీకు ఓటేసేసారు ఇంకా, అందుకంటే. కాబట్టి సహనము కలిగి మనం అందరూ ఏం చేయాలి? విసుగుదల చెందకుండా ఉండాలంట. మరి ఇవాళ నాతో ఎంతమంది నేను విసుగక యుందును ప్రభువా నాతో పాటు ప్రమాణం చేస్తారా? చేస్తానంటే లేపుతా, లేదంటే ముగించేస్తారు. పడుతుంది చేస్తారా? సరే, లేచి నిలబడతారా? మరి నిలబడండి. నాలాగే చెప్పాలి, అలాగా ప్రతిజ్ఞ చేయాలి కదా. చేస్తారా? సోల్జర్స్కి ఏం చేపిస్తారు చెప్పండి. నీకు భార్య గుర్తొచ్చిన, పిల్లలు గుర్తొచ్చిన, ఏటైనా సరే దేశం కొరకు నీ ప్రాణం పోతున్నా ఎన్ని చేస్తలేదు. మరి ఇక్కడ వాళ్ళు చేద్దాం. చిన్నప్పుడు అందరూ చేస్తాం కదా, అవన్నీ ఉట్టు ప్రమాణాలు అయిపోయినాయి. ఎందుకంటే లైవ్ వెళ్తుంది బాబా, ప్రమాణాలు రేపు వాయు వరుసలు లేకుండా చాలా అందరము దేవుని దగ్గర చెప్పాలి. ఈ 7 మాటలు మీరు చెప్పాలి నాతో. ఏం చెప్తారు మీరు అందరూ? చేతులు పెట్టండి. మీ అందరి చేతులు ఎత్తి ఏం చెప్పాలంట? ఈ రోజు నుంచి అంటే విసుగుదల, పరిచర్య చేయడానికి విసుగు చెందను, విసుగుదల చెందను, మేలు చేయటానికి విసుగుదల చెందను, శ్రమలు వచ్చినా నీ కొరకు విసుగుదల చెందను, మా పాస్టర్ గారికి గద్దించినా విసుగుదల చెందను, సహనం కలిగి నడుచుకుంటాను. ఎవరి ముందు చెప్పారు ఇదంతా? ఏ పాస్టర్ చెప్పమని నువ్వు చూస్తున్నారు కూడా చెప్పమంటారా? చెప్పండి, ఎవరి ముందు చెప్పారు? ప్రీతిగా ఉండి దేవుని యొక్క ఆనందాల చేత మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నిండుగా పొందుకొని విసుగక సాగిపోతూ ఆయన రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యం తండ్రి మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు. మీ ఘనమైన గంభీరమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుచు అందించున్నాం దేవా. మరి తండ్రి, నీ సన్నిధి పట్ల రకరకాల పరిస్థితులు మా సన్నిధానాలు మా జీవితంలో ఎదురవుతూ వచ్చాయి. ప్రార్థన అంటే విసుగుదల చెందిన పరిస్థితులు, పరిచర్య చేయమంటే విసుగుదల చెందిన పరిస్థితులు, నిందలు అవమానాలు వస్తే ప్రభా చర్చికి వెళ్తే ఇలా అన్నారని విసుగుదల చెంది ఆగిపోయే పరిస్థితులు, శ్రమలు వస్తే విసుగునే పరిస్థితులు, మేలు చేయడానికి విసుగునే పరిస్థితులు, సేవకుడి గద్దిస్తే విసుకున్న పరిస్థితులు, దేవాని సన్నిధానంలో సహనము లేకుండా విసుగుదల చెందినటువంటి పరిస్థితి అన్నీ కలిగి వస్తున్నావు. నీలో విసుగు ఉన్నదేమో, విసుగుంటే శుద్ధి వెనుక దేవుని వాగ్దానమున బట్టలు వల్ల నిలవండని భక్తుల చేత రాయించిన రీతి బహుగా ప్రార్థన చేటి యందు, నీ సన్నిధిలో ఎడతెగక సాగుట యందు, పరిచర్య చేతి యందు, సేవకునికి సహకరించుట యందు, అప్పగించిన బాధ్యతలు యందు ప్రభువా శక్తిలో లోపము లేకుండా చేసే వారికి మమ్మల్ని తీర్చిదిద్దాం. విసుగక నీ సన్నిధిలో సాగిపో భాగ్యం మాకు దయచేయి. నీకు ఇష్టం లేనిది విసుగులు, సనుగులు, గొణుగులు నీకు ఇష్టం లేవు ప్రభువా. నిట్టూర్పులు నువ్వు సహించేవాడు కాదు. నీ మీద ఆనుకోవడమే నీకు ఇష్టము, నీ వైపు చూడటమే నీకు ఇష్టము ప్రభువా. నీ సన్నిధిలో సాగిపోవటమే నీకు ఇష్టం. గనుకటి ధన్యత మాకెల్లరికీ దయచేయి. నీ సన్నిధిలో మమ్మల్ని అంటుకట్టండి. ఇదిగో నీ సన్నిధాలు ఇంతవరకు ప్రభువా ఆయా పరిస్థితుల్లో ఉన్న ఈ విసుగుదల ప్రభా నీ బిడ్డలు తీర్మానము చేసుకున్న జీవితము నీ రక్తము చేత ముద్రించము, నువ్వు భద్రపరచము, ఎడతెగ సాగిపోయే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించు. మీకే మహిమ చెల్లిస్తూ విడిచిన మరిచిన అంశాలు మీ కృపాహస్తాలకు అప్పగిస్తాం. వెత్తబడిన వాక్య ప్రతంత్రం ఫలింపజేస్తూ
వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని వాక్యదానికి ఎత్తిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కూర్చుందా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి సమయాన్ని ఇచ్చిన మీ యొక్క స్థానిక సంకాపరి మీ యొక్క అయ్యగారికి, శామ్యూల్ అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగనే మరి లైవ్ స్పీకర్ బాబు పేరు ఏంటి, తిమోతి గారి అబ్బాయికి, అలాగే తిమోతి గారికి, పవన్ కుమార్, పట్టాభి గారికి, సిస్టర్ గారికి, తమ్ముడు కూడా తెలుసు కానీ పేర్లు గుర్తులేవు కదా జనలేని, వినోద్కి, అలాగే మా జూనియర్ పాస్టర్ సతీష్ గారికి. కాబట్టి రాబోయే కాలానికి సేవకులుగా మీరందరూ చాలా సంతోషం. మీ అందరి ముందు ఇటు రీతిగా మిమ్మల్ని అందరికీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యకరణ స్థితిని బట్టి వందిస్తూ, మరి దేవుని రాకడ పర్యంతం మీరు ఇటు రీతిగానే విసుకగా దేవుని సన్నిధిలో సాగిపోతూ మీ పాస్టర్ గారిని వెంబడిస్తూ సాగిపోవాలని ప్రభుపేట కోరుతున్నాను. ఎందుకంటే మీ కొరకు ప్రార్థన చేసే సేవకులు, ఉపవాసం ఉండి కన్నీరు విడిచే సేవకులు, క్రిస్మస్ పండగ కొరకు ఇంచుమించు 40 రోజులు 40 రోజులు ఉపవాసం చేస్తారు. 40 రోజులు ఉపవాసం క్రిస్మస్ కొరకు. నేను ఎప్పుడు క్రిస్మస్ పండుగ కొరకు ఉపవాసం ఒకరోజు కూడా లేదు. అంటే మీ ముందు ఎందుకు చెప్తానంటే ఒప్పుకుంటున్నాను. ఉపవాసం ఉండి ఆ పండగ ఘనంగా ఆశీర్వదింపడాలి అని ఉపవాసం ఉండేటువంటి దైవ సేవకులు మీరు కలిగి ఉంటాం, చాలా ఆశీర్వాదకరం. కాబట్టి అయ్యగారి వెంబడి ఎప్పుడు మీరు ఉండాలి. మీరు ఉండలేదని నేను అంటలేదు, ఉంటున్నారు. ఇంకా సంఘంలో చాలామంది ఉండాలి, రాలేదు. వారు కూడా మీరు చెప్పండి. ఎప్పుడు సేవకుడు మీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచే సేవకుడు దొరకడం మన అదృష్టం. కనుక అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళకో లేకపోతే లైవ్లో ఉండే వారి కొరకు కాదు మీరు చూడాల్సింది. మీ కొరకు అనుక్షణము మీరు ఏమవుతున్నారో, ఎలా ఉన్నారు, ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో, ఆర్థికంగా ఎలా ఉన్నారు, ఎటువంటి కష్టాలు పడుతున్నారు, మీ కొరకు చూసే సేవకులు మీరు కలిగి ఉన్నారు. కనుక మరి ఆయన వేసుకున్న షర్ట్ని చూడకండి, వైట్ షర్ట్ వేసుకున్నాడు కనుక నలిగిపోయిందనో లేకపోతే లేదు సూట్లు వేసుకోవట్లేదు మా పాస్టర్ అనుకోకండి. సూట్ వేస్తే యూట్యూబ్లో ఉన్నవారి కంటే అందంగా ఉంటాడు మీ పాస్టర్. కాబట్టి కోట్ల వైపు చూడకండి, కోట్ల వైపు చూడొద్దు, కోట్ల వైపు చూడొద్దు, నోట్ల వైపు కోట్ల వైపు చూడకండి. చెప్పండి, విశాలమైన మీ కొరకు భారం కలిగి కన్నీరు విడిసే పాస్టర్ వైపు ఆయనకు అనుగుణంగా నడవండి. గద్దించిన నా సేవకుడే అని చెప్పి లోబడండి. ఎప్పుడు పిలిచిన విసుగకు రావడానికి, మిగతా వారిని పురుగొల్పడానికి ఇష్టపడండి. మీరంటే నాకు చెప్పమనే స్థితికి మీరు ప్రోత్సహించే వారు ఉండాలి. ఒకరినొకరు ప్రోత్సహించి, మరి రూమ్ ఎందుకు దేవుడు విశాలపరిచి ఇందులో పెట్టాలని అయ్యగారికి ఐడియా ఇచ్చారు తెలియదు, కానీ ఆ రూము ఈ రూము ఖాళీ లేకుండా అయిపోవాలి. మీరు ఈ రెండు అయ్యే లోపు దేవుడు ఖచ్చితంగా మీ కొరకు స్థలాన్ని మీరు నింపకుండా ఇంకోటి ఇమ్మంటే దేవుడు ఎవడు ఇస్తాడా కదా, చెప్పండి. కాబట్టి మీరు అందరి పని ఏంటి, ఇది నింపాలి. ఆటోలు ఎక్కించినట్టు ఎక్కించాలి, ఇంకా జరిగిన లోపలి కదా ఎక్కించాలి. అదంతా ఖాళీ లేకుండా బయట చేయలేసే స్థితికి దేవుడు ఖచ్చితంగా మీకు ఒక ప్రణాళిక కలిగినటువంటి సంఘాన్ని, ఒక స్థలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అసాధ్యమైనది ఏది లేదు. మనకి సాధ్యం కాకపోతే దేవునికి సమస్తం సాధ్యం. కనుక మీ అందరి సేవకునికి ఏం చేస్తుంటారు, మాటకు లోబడనండి, విసుగుదల చెందకుండా సాగిపోండి. మరి ఎందుకంటే మంచి అయ్యగారిని దేవుడు మీకు ఇచ్చాడు. ఆధ్యాత్మికంగా పెట్టగలడు, శారీరకంగా కూడా మంచి వంట వండి పెట్టగల శక్తి ఉంది కదా. అటువంటి అయ్యగారిని కలిగి ఉంటాం. మరి ఏసీడీసీ అంట అయ్యగారే పెట్టుకున్నాడు పేరు, నేను అట్లా. అటువంటి సేవకుని కలిగి ఉండడం చాలా సంతోషకరం. కాబట్టి మీరు అందరూ కూడా రానోళ్ళు కూడా చెప్పి అయ్యగారికి లోబడి అయ్యగారి అనుసంధంలో మరి రేపొద్దున మేఘం ఎక్కినప్పుడు మిమ్మల్ని అప్పగించేటటువంటి బాధ్యత అయ్యగారిది కనుక మరి ఆయనతో కలిసి మేఘం ఎక్కే భాగ్యం తండ్రి మీకు దయచేయనుగా. థ్యాంక్ యూ. లైవ్ కవర్ చేసిన తమ్ముడు పవన్కి, కుమారుడు పవన్కి, మాస్టర్ పవన్కి ప్రత్యేకంగా మనల్ని మన సంఘాన్ని ప్రేమించి దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు అనుకోకుండా ఉపవాస ప్రార్థనలు వైజాగ్లో కూడా అనుకోలేదు. వైజాగ్ వచ్చిన తర్వాత ఆలోచన చేసాం. ఇది అంతా ఒక వారం రోజుల్లోనే ఉపవాస ప్రార్థనలు నిర్ణయించడం జరిగింది. ఉపవాస ప్రార్థనలు నిర్ణయించడం, ప్రార్థన చేయడం ప్రారంభించాం. అలాగే ఎవరికి కూడా తిమోతికి కూడా మామూలుగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా మామూలుగా చెప్పడం, ఒక ఆరాధన మరునాడు వైజాగ్ నుంచి వచ్చిన మన రోజునే చెప్పడం జరిగింది. ఆదివారం నాడు వచ్చాం. బైబిల్ వారం మనం
ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం. మీరు అందరూ కూడా ఏకీభవించమని అందరితో చెప్పడం బట్టి అందరూ కూడా ఏకీభవించున్నారు. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మన కూడా చెప్పాను, వారు కూడా ప్రార్థన చేశారు. జయరాజు గారిని కూడా పిలవాలని దేవుడు ప్రేరేపించిన ఆయన కూడా 2 రోజులు వాడుకున్నాం. అదేవిధంగా మన నన్ను వచ్చిన శేఖర్ గారు వచ్చారు. దీని దేవుడు రావడానికి తక్కువ సమయంలోనే రావడం దేవుడు కృపైనది. అసలు శేఖర్ గారు అయితే నేను రాను, దేవుడు బయలుపరిస్తేనే వస్తాను, ప్రార్థించేది దేవుడు చెట్టు మీద వస్తాను కదా రానన్నారు. అయినప్పుడు కూడా మన ప్రార్థన బట్టి దేవుడు ఎందుకనో వారిని నడిపించడం జరిగింది. కాకపోతే ఆయన బలమైన అభిషేకంతో కనుక మనం మీరు అందరికీ ప్రార్థించుకుంటే మొత్తం అందరూ కూడా పడిపోదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నాకు బాగోలు దోషం ఉన్నాయని నాకు చెప్పడం జరిగింది. నేను బలమైన ప్రార్థన యోధుడు మాట రాత్రంతా కూడా రేపు యొక్క సన్నిధానంలో తర్వాత ఎలాగంటే యాకోబు ఏ విధంగా పెరుగులాడాడు. యాకోబు అయితే ఒక్కరోజు పెరుగులాడాడు, కానీ ఈయనది ప్రతి రాత్రి కూడా దేవుడితో పెనవేయబడే సంబంధం కలిగి ఉంది. దేవుడి స్తోత్రాలలో అంటే ఎటువంటి వారిని సేవకుల నిమిత్తము ఈ యొక్క పరిసర ప్రాంతాల కోసము ప్రజల రక్షణార్థం కొరకు ఆయన ప్రార్థనా పరుడుగా బలమైన సాధనంగా మన హైదరాబాద్ ప్రాంతంలో ఉంటే మనం ఎంతో ధన్యవాదం. దేవుడి స్తోత్రాలు హల్లెలూయా. మీరందరూ రావడానికి కారణం ఏంటంటే మన యొక్క ప్రార్థన సహాయం. చూడండి, ఈ యొక్క మనం బుధవారం దాకా వర్షం వస్తూనే ఉంది. బుధవారం నుంచి ఆగింది. కారణం ఏంటంటే వర్షం రాకూడదని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం బట్టి దేవుడు గొప్ప కార్యం చేయించారు. మన రాఘవరావు గారు మా యొక్క షష్ఠి పుష్ప నిమిత్తము ఎందుకైతే వాళ్ళు భోజనాలు అరేంజ్మెంట్ చేశారు, చాలా బాధ కలిగింది. ఇంకా భోజనాలు అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క వర్షంలో ప్రజలు ఎలా వస్తారు, వర్షం కోసం ఎలా వస్తారు ప్రజలు ఎలా నటిస్తారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ నా భార్యతో చెప్పింది, నువ్వు ఉద్యోగానికి నా అమ్మాయి ఇద్దరు ప్రార్థన చేస్తామని స్థుతిస్తామన్నా అని వాళ్ళంతా కూడా నిర్దేశారు. దేవుడి స్తోత్రాలు. కాబట్టి వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క ప్రార్థన, అందరూ చేసే ప్రార్థన బట్టి వర్షమైన ప్రజలు నడిపించేటువంటి అంత ఆశ్చర్యపడి చూడండి. దేవుడి స్తోత్రాలు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా గొప్ప కార్యాలు చేసేవాడు మనం ఆరాధిస్తాం. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, బలవంతులు వచ్చినా మనల్ని చూడండి. దేవుడు చూడండి, మన ఆత్మీయ తల్లిదండ్రులు లేరని మనం అనుకుంటున్నాం తప్పు, కానీ దేవుడు ఎవరిని ఏ సమయాన్ని పంపించేలాగా వాడుకుంటాడు. దేవాది వెనక కార్యం. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అభిషేక్ వాళ్ళు లేరు అనుకున్నాం. అయినప్పుడు కూడా వారు మనల్ని మన సంఘాన్ని ప్రేమించి, అంటే రాజమండ్రిలో ఉన్నారేమో, కోవిడ్-19 ఉంది కాబట్టి పరిస్థితి బాగోలేదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారేమో అనుకున్నాం. ఈ ఆరాధనలన్నీ మనకి మోదీ గారు నడిపిస్తున్నారేమో, అప్పుడప్పుడు వచ్చి పోతా ఉన్నారేమో నేను అనుకున్నాను. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మోదీ గారు అన్నారు, సంవత్సరం నుంచి ఎక్కడేమంటున్నారు ఇప్పుడు అన్నారు. దేవుడు మన మహిమ కలిగాక మోదీ గారు ఎందుకంటే వారు అభిషక్తి మన సహోదరి లేసి వీళ్ళిద్దరు కూడా వచ్చి దేవుని సన్నిధానంలో ఈ బోర్డు వాయించడం పాప ఆరాధన నిర్వహించి మనందరినీ ఎంతగానో ఆత్మీయంగా బలపరుచున్నారు. బహుబలంగా ఆ యొక్క యవ్వన బిడ్డలు దేవాది దేవుడు వాడుకుని కాక. దేవుడి స్తోత్రాలు. మన సంఘం పక్షం వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రేమించిన అయ్యారు మన వాళ్ళ మన పక్షం మన యొక్క సంఘం పక్షనే వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇజ్రాయేల్ గారు కూడా 4 రోజుల నుంచి కూడా వారు చెప్పిన మాట ప్రకారం వారు కూడా చూస్తున్నారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనం దేవాది దేవుడిని ప్రేమించి మనం బలపరచాలని ఏకైక లక్ష్యం కలిగి దైవసేవకులు వచ్చిన్నారు. అదే దేవుడు మనకు మహిమ కలుగును గాక. ఎవరి ద్వారా ఏ రీతిగా దేవుడు బలపరిచి మనల్ని ఆదరిస్తాడో తెలియదు. దేవుడు మన మహిమ కలుగును గాక. నేను దినాన్న శేఖర్ గారు ఆయన బయలుపరిచిన మాటలు మనకి సంఘాన్ని స్థిరపరిచాడు. మన జీవితాలు మనం వెలుగుమయంగా, అంటే పౌలుని దర్శించిన దేవుడు మనం కూడా దర్శించాడు. అదేవిధంగా మనం ప్రార్థన ఎలా చేయాలనేది మన జయరాజు గారి ద్వారా 2 రోజులు మనం తెలియజేసి ఉంటాం. ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్నాయి ఏదైతే పదవులు ఉన్నాయో అన్నింటినీ కూడా దేవుడు మనకి తెలియజేస్తూ మనము నిత్య జీవాన్ని వారసులకు ఆయన దగ్గరగా సమీపంగా ఉండడానికి అనేక మంది సేవకుల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. దేవుడు మన మహిమ కలుగును. కేవలం దీనికి అందరికీ కారణం ఏంటంటే ఏకైక ప్రార్థన బట్టి గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. మనం ఈ యొక్క ప్రార్థన విషయం ఏంటంటే మనకు మొదలుగా మందిరం కావాలని, యవ్వన బిడ్డలకు వివాహాలు కావాలని,
రక్షణ పొందిన బిడ్డలు బయటపడిన వాళ్ళ దేవుని సన్నిధిలో ఉండాలని, బలహీన నుండి దేవాది దేవుడి వారిని బహుబలంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలనేదే మన అంశంగా మనం ఈ యొక్క ఉపాధి దినాలని ప్రకటించుకున్న యవన బిడ్డలను చూడండి. మన పవన్, సుప్రియ, దేవాది దేవుడు వారిని ఎంతగానో వాడుకున్నారు. యవన బిడ్డల చుట్టూ ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో వాడబడుతున్న బిడ్డల చుట్టూ దేవుని కంచి ఉంచాలని ఈ అనుదిన ప్రార్థనలు సతీశ్వరుడు కానీ లేకపోతే మన అభిషేక్ వీళ్ళందరూ ఎందుకంటే దేవుని సన్నిధిలో వాడబడుతున్న బిడ్డల చుట్టూ దేవుని యొక్క కాపుదాలు ఉండాలని నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ జోడించి చెప్పేది ఏంటంటే వారి నిమిత్తం ప్రార్థించాలి. దేవుని మన మహిమ కలిగిందా? హల్లెలూయా. రాబోయే దినాల్లో బహుబలంగా వాడబడిన వారిగా ఉండాలి, అనేకులు పట్టబడాలని ఏకైక లక్ష్యం కలిగిన వారిగా నాలో ఎప్పుడు ఒక తపన ఉంటుంది. అసలు నేను ఎలాంటి నా యొక్క తపన, నా ఆలోచన ఏది ఆ యొక్క తపన కోసం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నా యొక్క ఆలోచన ఎందుకంటే జనము దేవుని యొక్క సన్నిధికి విడతల కొమ్ముల జనాంగము అసలు విడతెరపు లేకుండా జనాంగం దేవుని యొక్క సన్నిధాలు దేవుని యొక్క కార్యాలు జరగాలి, ప్రార్థన చేసుకుని గొప్ప గొప్ప మహిమ గల కార్యాలు జరగాలని నాకు ఆలోచన. ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడు ఆయన సమీపం, ఆయన రాకడ సమీపంగా మనం దేవుని కార్యాలు జరిగిస్తారని అక్కడ ఉద్దేశం. దేవుడి స్తోత్రాలు. ఇక్కడికి పంపించిన ఉద్దేశం ఏర్పాటు ఏంటంటే ఇక్కడ రెండో రాకడ సువార్త నిమిత్తమని దేవుడు పంపించాడు. ఈ యొక్క దీనికి అనేకమైన అడ్డులు, ఆటంకాలు, సమస్యలు ఎవరు కూడా నా యొక్క ఈ ప్రాంతానికి అసలు స్థలం అనేది మనకు దొరకలేదు. ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ వచ్చినప్పుడు, ఈ కాలనీకి వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు కూడా దొరకలేదు. అడ్వాన్స్ ఇవ్వడానికి 2 ఇళ్ళు, అడ్వాన్స్ ఇచ్చేవాడికి అక్కడికి ఏమో డబ్బులు ఇల్లు. అలాంటి పరిస్థితిలో నేను ఎక్కడైతే దర్శనం చూసామో ఆ దర్శనం ప్రకారంగా 4 కాలనీకి కలుపుకుంటుంది. అనేక రీతిలుగా ఎన్నో కష్టాలు ఇవన్నీ కూడా మా సహోదరు, మా యొక్క కోటమ్మ వాళ్ళ భర్త ద్వారా మా వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు రావటం అక్కడి నుంచి అనేక ఆ దర్శన రీతిలో మేము అక్కడ కాలనీ జరగడం జరిగింది. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఏదైందో దేవుడు యొక్క మందిరాన్ని స్థలాన్ని నాకు 4 సార్లు చూపించాడు. అది ఏ స్థలంలో ఇవ్వబోతున్నాడో కూడా నాకు తెలియజేయబడలేదు. దేవుడి స్తోత్రాలు. ఆయన ఆ స్థలం నిమిత్తం మీరు అది కూడా ప్రార్థన, ఎందుకంటే ఆయన రాకడ కొరకు మన గొప్ప కార్యాలు దేవుడు చెయ్యాలి. దేవుడు మన మహిమ కలిగిందాలి. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా యొక్క పరిపూర్ణంగా దేవుల్లో వాడబడాలంటే మీ అందరి ప్రార్థన సహకారం కావాలి. దేవుడు మన మహిమ కలిగిందాలి. ఒక సహకారం వచ్చిన సేవకులు ఉన్న సంఘస్థులందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయాలని నా హృదయపూర్వకంగా అందరికీ మనం చేస్తూ ఈ మాటలు జీవించిన కాక ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్య ఉన్న ఇజ్రాయేల్ గారు ఉన్నారు, రాగారు. రేపు భోజనాలు ఉండండి, మర్చిపోయాను. నిన్న భోజనాలు సేవకులకి కానుకలు ఇచ్చున్నారు తిమోతి గారు. వారి కుటుంబాన్ని దేవాలయం జీవించిన కాక దేవుడు మన మహిమ కలుగును కాక. మొన్న శుక్రవారం విశ్వాసరత్నం గారు ఇది బుధవారం నాడు ఇచ్చి ఉన్నారు. సేవ నిమిత్తం వాడబడమని 1500 ఇచ్చారు. మొన్న 1000 రూపాయలు ఇచ్చారు, ఇలా 500 ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఆదివారం నాడికి మనమ్మ గారు సత్యానందం గారు ఒక 5 కేజీలు బియ్యం, 5 కేజీలు చేపలు ఇస్తానని వారు వడంబడి చేస్తున్నారు. ఆ వంట నిమిత్తం చేపల కూర కాబట్టి ఇక్కడ వండాలి. మీరందరూ కూడా సహకరించండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరొకటి ఏంటంటే మా దగ్గర గ్యాస్ లేదు. మీరు ఎవరినన్నా దేవుడు ప్రేరేపిస్తే మీరు గ్యాస్ ఇస్తే ఇక్కడ వంట చేస్తాం. ఆ వంటకి మీరు గ్యాస్ ఇచ్చాం కదా ఇంట్లో కూర్చుంటాం కాదు, కానీ అందరికి వచ్చి పని చేయాలి. నేను పొయ్యి మీద గట్టెట్టి దాన్ని వంట చేసి పెడతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తారని ప్రభు గారు మీకు తెలియజేస్తూ, ఇంతవరకు మన సంఘాన్ని బలపరిచిన దేవాది దేవుడు మనకి ఏదైతే అవసరమవుతుందో ఆ మాటలైతే దేవుడు మాట్లాడి దేవుడు మన మహిమ కలిగిన నిలబడతాం. అందరూ కూడా ఒకసారి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. మాత్రం నయ్య గారు, ఇజ్రాయేల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవాన్ని నామములకు స్తుతిస్తున్నాను. గతించిన 4 దినాల ప్రభావం ఎంతో ప్రార్థనగా అంశంలో నేర్చుకునే నా ప్రభావం
నాయన మా హృదయములను ఒక నూతనమైనగా మార్చి ప్రభా ప్రార్థన యొక్క విశిష్టతను మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అలాగే నాయన ఈరోజు నేర్చుకున్న విషయం ప్రభా నాయన విసుగక చెందకుండా ప్రభా ప్రార్థనలు ఒక పాలు సెలవిచ్చున్నారు ప్రభా. మేము నాయన ప్రార్థన చేయడంలో విసిగిస్తున్నామేమో, నాయన సమయాన్ని పాటించుకోకుండా విసిగిస్తున్నామేమో, నాయన ప్రభా నిన్ను నీ రాజ్య సువార్తను చెప్పకుండా నాయన ప్రకటించకుండా విసిగిస్తున్నామేమో, నాయన నీకు సాక్ష్యం చెప్పకుండా విసిగిస్తున్నామేమో, నీకు అర్పించవలసిన కానుకలు ఇవ్వకుండా నాయన విసిగిస్తున్నామేమో. ఇలాంటి అన్ని విషయాల్లో ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా. నాయన ముఖ్యంగా నాయన మమ్మల్ని అందరినీ క్షమించు నాయన. ఏ విషయంలో మేము దారి తప్పిపోయామో, ఏ విషయంలో మేము నాయన తక్కువగా ఉన్నామో ప్రభా, ఏ విషయంలో క్రమం తప్పిపోయామో నాయన, ప్రతి విధమైన విషయంలో ప్రభా మమ్మల్ని సరిచేయడు ప్రభా. మమ్మల్ని ముట్టండి ప్రభా. శ్రమలు వస్తాయి ప్రభా, సరిచేయటకే శ్రమలు వస్తాయి నాయన. శ్రమలు సహించుటకు నాయన మాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. నాయన శ్రమలను ఎదుర్కోవాలి ప్రభా. శ్రమను చూసి పారిపోవడం కాదు నాయన శ్రమలను జయించాలి ప్రభా. జయించాలంటే నీ శక్తి కావాలి ప్రభా. నీ పరిశుద్ధాత్మ మాలో ఉండాలి ప్రభా. నీ ఆదరణగత మాకు తోడుగా ఉండాలి ప్రభా. మమ్మల్ని నడిపించే విధానం మార్చండి ప్రభా. ఇదిగో నాయన మీరు మాతో ఉండండి ప్రభా. నాయన మీ యొక్క ఆ వాక్యం ద్వారా మమ్మల్ని సంతృప్తిపరచండి ప్రభా. మీ వాక్యంలో మేము నిలిచి ఉండి ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన ఇదిగో వేదనాల్లో ఉన్నామేమో ప్రభా, ఇదిగో కొట్టుపోయిన స్థితిలో ఉన్నామేమో ప్రభా, ఇదిగో నాయన ఎందుకు ఉపయోగం లేని స్థితిలో ఉన్నామేమో ప్రభా, నాయన గాడిదలాగా ఉన్నామేమో ప్రభా. మమ్మల్ని నాయన ప్రభా మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి ప్రభా. నాయన నీకు పనికొచ్చే వస్తువుగా చేయండి ప్రభా. నాయన నిన్ను పూజించే వ్యక్తిగా చేయండి ప్రభా. నిన్ను ఆరాధించే వ్యక్తిగా చేయండి ప్రభా. అనేక మందికి నాయన నీ రాజ్య సువార్త చెప్పే వ్యక్తిగా చేయండి ప్రభా. ఇదిగో నాయన పనికిమాలిన స్థితి తీసివేయండి, గుడ్రాల స్థితి తీసివేయండి ప్రభా. ఇదిగో నాయన ఎందుకు పనికిరాడు అనే లోకం చెప్తున్నా నాయన వెరివాణి ప్రభా, మీరు వెన్నుకుని ప్రభా మీ సువార్తను ప్రకటించి ఉన్నారు ప్రభా. అలాంటి స్థితి మాకు ఇవ్వండి. ఒక ఉన్నతమైన స్థితి ప్రభా, నీ వాక్యానుభవమైన స్థితి, నీ జ్ఞాన అభివృద్ధి కలిగిన స్థితి ప్రభా, నీ జ్ఞానము ప్రభా, నీ వాక్యం ప్రభా, మేము వర్ధులకు సహాయం చేయండి ప్రభా, ఫలించులకు సహాయం చేయండి నాయన. నీ జీవఫలం కాకుండా జీవఫలంగా ఉండటం సహాయం చేయండి నాయన. ఆత్మీయ ఫలంగా ఉండి ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన మా చెట్లు వాడిపోతున్నామే, మా చెట్ల మీద ఫలాలు లేవేమో ప్రభా. నాయన మా ప్రాణాల్లో నాయన నిత్యమేమో ఉన్నదేమో ప్రభా. నాయన అలాంటి స్థితి తీసివేయండి ప్రభా. నాయన అనేక మందికి నాయన మంచి ద్రాక్ష ఫలించే వృక్షంగా, ఫలించే కొమ్మగా మమ్మల్ని చేసి అభివృద్ధి చేయండి ప్రభా. సంఘము దీవించండి ప్రభా. నాయన సామ్యం గారు నన్ను ఆశీర్వదించి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి నాయన, ఈరోజు వాక్యం చెప్పి మనల్ని ఆశీర్వదించి, వారి సంఘంను ఆశీర్వదించి నాయన. మాకు ముఖ్యంగా నాయన ఆయన వాక్యం నేను వినాలని అనుకున్నాను ప్రభా. నా కళ్ళు తెరిచిన మరుక్షణమే ఆ సంఘానికి వెళ్ళాలని అనుకున్నాను ప్రభా. వెళ్ళలేకపోయాను. అయినప్పటికీ నాయన నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఈరోజే మా మంచికి నాయన రప్పించి మంచి వాక్యం రప్పించినందుకే లేక నేను స్తుతి స్తోత్రం చెల్లించండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, రకరకాలను ఆశీర్వదించండి ప్రభా. వారి సంఘం దీవించండి ప్రభా. మనందరిని ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా రానున్న దినాల్లో అనేక చోట్ల బహుబలంగా వాడేటట్లు నీ బిడ్డను ఎన్నుకోమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి, నడిపించండి ప్రభా. తిమ్మతిగాన్ని ఆశీర్వదించండి ప్రభా. నాయన పట్టభి గారి పరిచయం దీవించండి ప్రభా. వారి కుమారులను ఆశీర్వదించండి, వారు చేస్తున్న పరిచయం దీవించండి ప్రభా. అలా వచ్చిన ప్రతి సంఘ బిడ్డను ఆశీర్వదించండి. ఎవరైతే నాయన ఈ 4 దినాలకు పరిచర్య చేసి ఉన్నారో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నాయన ఏ విధమైన పరిచర్య నాయన పరిచర్య చేసినప్పుడు ప్రతి పరిచర్యను దీవించుకోవాలని సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. వారి చిరు వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభా. సహాయంగా ఉండండి ప్రభా. మీరు తోడుగా ఉండండి. నేను జరగబోయే పునరుత్థాన దినముల ప్రభా ఆరాధనలో మీరు నడిపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను నాయన సంతుష్ట పరిచిన ఆయన వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చి వారి కుటుంబాలను వర్ధలింప చేయమని యేసునామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిచర్యలు కూడా ఆమె అనుకుంది నడిపిస్తుంది కాబట్టి కార్యక్రమం కూడా జరగడానికి అవకాశం ఉంది. దేవుడి స్తోత్రాలు ప్రార్థించండి. బలహీనతాలు దేవుడు బలమైన శక్తిని పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్టు బలమైన అభిషేకంతో నింపబడి మేము బహుబలంగా వాడబడి వారిగా అనుగుణంగా ప్రార్థన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఆశీర్వాదిస్తున్నాను. తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం
మానకుని లోకములో పరిశుద్ధులకు కూడి వచ్చిన సంఘానికి కూడి వచ్చిన సేవకులకు సదా తోడై నడిపించును గాక. ప్రవేశరత్మే జయ, ప్రవేశరత్మే జయ, ప్రవేశరత్న సంపూర్ణ కలుగును గాక.